Hi Kaushik, welcome. Thank you so much for making time for this. I know 3 weeks నుంచి నువ్వు ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నావు. So finally. So we'll try to make this interesting for the audience. So we'll make this as a conversation to know about your journey, the American dream, and a conclusion for the whole process you've been through. Okay, to start. నీ గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అండ్ who or what inspired you to become a filmmaker, and also ఏ ఏజ్లో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై ప్యాషన్ or this is what I want to do అని ఏ ఏజ్లో డిసైడ్ అయ్యావు? So, like, first of all, thank you so much for having me, bro. Good to see you again. Like, thousands of people యూఎస్కి వచ్చినట్టే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మాస్టర్స్ కోసం ఇక్కడికి వచ్చాను. అండ్ దెన్ ఫినిష్ మై మాస్టర్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యూఎస్ఏలో వర్క్ చేశా యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్. అండ్ త్రూ అవుట్ దిస్ జర్నీ వన్ సైడ్ సాఫ్ట్వేర్లో ఉండి ఇవన్నీ చేస్తూ కూడా ఫిల్మ్ మేకింగ్ ఇస్ వాట్ ఐ రియలీ లవ్. అండ్ ఏదో రోజు అది చేయాలనే ప్రాసెస్లో ఐ బీన్ పర్సూయింగ్ ఇట్ ఫర్ క్వైట్ ఫ్యూ ఇయర్స్ ఆల్రెడీ. చిన్న సాంగ్ లాగా వచ్చేసి దెన్ ఆ స్టోరీస్ రాసుకుంటూ వైల్డ్ వర్కింగ్ అలా చేస్తూ దెన్ పైలట్ ఒకటి తీసి అండ్ దట్స్ ఆల్ ద హోల్ స్టోరీ టు. సో దట్స్ వేర్ దట్స్ హౌ ఇట్ వాస్ బిగిన్ బేసిక్లీ. మేజర్గా అంటే బీటెక్లో అందరూ హైదరాబాద్లో షార్ట్ ఫిల్మ్స్ ఒక రేంజ్ వచ్చింది సడన్గా. ఎవ్రీ వన్ ఈస్ ఇన్ టు షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో ఆ టైంలోనే ఇంకా ఏదో ఒకటి చేయాలి జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్తో కలిసి చిన్న స్టోరీ రాసుకొని చిన్న షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనే టైంలో జస్ట్ ఒక ఫ్యాసినేషన్ ఒక ఫన్ థింగ్ లాగా స్టార్ట్ అయింది. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్, రైటింగ్ కానీ డైరెక్టింగ్ కానీ. సో ఐ డోంట్ లీవ్ ఇట్ బేసిక్గా. సో లైఫ్ గాట్ మీ హియర్, ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక పైప్ లైన్ లాగా వన్ ఆఫ్టర్ ది అదర్ లైఫ్ అలా జరుగుతున్నా కూడా దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాస్ లైక్ టోటలీ స్టక్ ఆన్ టు. అలా ఉండి సో డింట్ లెట్ ఇట్ గో బేసిక్లీ. సో నౌ ఐ వుడ్ లైక్ టు నో నీ స్టోరీ ఏంటి? హౌ డిడ్ ఇట్ ఆల్ బిగన్? సో సేమ్ థింగ్, ఐటీ. సో మాస్టర్స్ పర్సూ చేయడానికి వచ్చి మాస్టర్స్ అయిపోయింది. ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఫ్రాంక్లీ 2016 వరకు ఐ డెంట్ నో ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. ఐ డెంట్ నో దట్ ఐ కుడ్ యాక్ట్. అంటే చిన్నప్పటి నుంచి దేర్ వాజ్ దట్ అట్రాక్షన్ టువర్డ్స్ గ్లామ్. రైట్ చిరంజీవి డాన్స్ చేస్తుంటే అరే మనం కూడా గల్లీలోకి వెళ్ళి డాన్స్ చేయాలి, ఇలాంటిది ఒక ఫ్యాసినేషన్ ఉండింది. బట్ ఇట్ వాస్ నాట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఆర్ పర్సూ ఇట్ యాజ్ అ ప్యాషన్. 2016లో ర్యాండమ్గా ఒక పార్టీలో ఒక మనిషిని కలిసి ఫిలిం టాపిక్ వస్తే నేను యాక్టర్ అని చెప్పాను. ఐ జస్ట్ బ్లర్టెడ్ ఇట్ అవుట్. అండ్ దెన్ అంటే అసలు యాక్టింగ్ కూడా స్టార్ట్ చేయకుండా అసలు ఏమీ లేదు, ఐ జస్ట్ బ్లర్టెడ్ ఇట్ అవుట్. ఎందుకో అండ్ హీ సెడ్ సెండ్ మీ అన్ ఆడిషన్. అసలు ఆడిషన్ అంటే ఏంటో తెలియదు. మా ఫ్రెండ్ ఒకటి కొంచెం రైటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు పట్టుకుని అరే ఆడిషన్ అంటే ఏంటి అంటే ఇలా యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ అని చెప్తే ఐ రోట్ సంథింగ్. అండ్ వాడే మా దగ్గర ఉన్న బేసిక్ కెమెరాతో పెట్టి ఏదో చేసి సో ఇట్ వాజ్ మోనోలాగ్, 5 minutes మోనోలాగ్ చేశా. ఎవ్రీబడి లవ్డ్ ఇట్. ఐ కుడ్ వాచ్ మై సెల్ఫ్. జనరల్గా మన ఫోటోలు చూస్తే ఏంటిది అని. సో ఐ కుడ్ వాచ్ మై సెల్ఫ్. ఐ వాజ్ లైక్ ఓకే అని చెప్పి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ అండ్ అదర్ షార్ట్స్ ఫిల్మ్. అది తీసాము, జనాలకి నచ్చడం వల్ల. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే మనకు తెలిసిన యాక్టింగ్ ఒకటి, బట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అసలు యాక్టింగ్ అంటే ఏంటి అని. సో ఐ వెంట్ టు లీస్ రాజ్బాగ్ అని దెర్ ఇస్ అ స్కూల్ ఇన్ LA. ఐ వాంటెడ్ డూ దట్. ఐ డిడ్ దట్. అండ్ దెన్ ఐ డిడ్ సమ్ లోకల్ థియేటర్ ఇన్ ఇక్కడ మా ఇంటి దగ్గర. సో విత్ దాట్ ఇట్ ఆల్ స్పన్ అప్. అండ్ సడన్గా అసలు మనకు తెలియంది somebody told me recently, your passion will find you. So atla my passion found me, I think, and I'm still exploring. I'm at a very early stage, but yeah, that's how the American Talkees happened, American dream happened. So yeah, let's now talk about the American dream. So firstly I'd like to know, ee genre cheyadaniki is there a specific reason? Ante you could have picked
anything, starting from rom-com or a regular life story, but ఈ genre చేయడానికి what is the reason, and um, do you think it's difficult or is it tough to make a film outside of this genre on a comparative basis? As you know, మన ఫిలింలో ఏంటంటే దే లైక్ ఇట్ హ్యాస్ టూ డిఫరెంట్ జానరస్ బేసిక్గా. ఒకటి లైక్ ఒక డ్రామా, రిలేటబుల్ డ్రామా, పీపుల్ స్టూడెంట్స్ కానీ ఇక్కడికి అమెరికాలో ఉండి అమెరికన్ లైఫ్ని చూసిన వాళ్ళు కానీ దే విల్ రిలేట్ టు ఇట్ అండ్ సమ్ ఆస్పెక్ట్స్. ఆబ్వియస్లీ ఎగ్జాగరేషన్ ఉంటుంది ఇదంతా, కానీ వన్ ఈస్ డ్రామా అండ్ ది అదర్ థింగ్ ఈస్ అ థ్రిల్లర్. నాకు అంటే ఫ్రమ్ డే వన్ అంటే మన లైఫ్లో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ స్మైల్స్, స్మైల్స్ ఉంటాయి, సారోస్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అండ్ మన తెలుగు ఫిలిం లాగా వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఒకటే ఫిలింలో అన్ని కైండ్ ఆఫ్ జానర్స్ ఉంటాయి. సో నాకు ఈ జానర్ షిఫ్ట్ చాలా ఇష్టం. సో మన గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు కూడా హీ ట్రైడ్ దీస్ థింగ్స్ టు. సో వెన్ యూర్ ఫాలోయింగ్ ఎ పర్సన్స్ లైఫ్, తన లైఫ్ చూస్తూ, తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని చూస్తూ, వెన్ యూర్ గోయింగ్ టు ఇన్ టు హిస్ వరల్డ్, వెన్ యూ ఎక్స్పెక్ట్ దాట్ టు బీ ఎ డ్రామా, వాట్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవ్రీథింగ్ చేంజెస్. సో నాకు దట్ వన్ పాయింట్, ఆ జానర్ స్విచ్ అనేది నాకు చాలా ఇష్టం. అండ్ ఇట్ ఈస్ అ డిఫికల్ట్ థింగ్ టు డూ. చాలామంది వీ ట్రైడ్ ఇట్ అండ్ ఇట్స్ టఫ్ టు పుల్ ఇట్ ఆఫ్ కన్విన్సింగ్లీ. అండ్ మన దాంట్లో ఏంటంటే దట్స్ వన్ థింగ్ దట్ పుష్ మీ టువర్డ్స్ దిస్ స్పెసిఫిక్ థింగ్. ఒక డ్రామాని ఒక థ్రిల్లర్ని కలుపుదాం అనేది పాయింట్. అండ్ బికాస్ ఆబ్వియస్లీ వీ రైట్ ద ఎండింగ్ ఫస్ట్, ఎండింగ్ ఏంటో ఊహించుకొని దెన్ వీ బిల్డ్ అప్ ద హోల్ థింగ్. సో యాజ్ యూ నో, యునానిమస్గా ఎండింగ్కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మన దానికి. సో దట్స్ హౌ ఇట్ ఆల్వేస్ బిగిన్. Now I'm pushing myself towards like sticking to one genre, ఏం చేద్దాం, just to try something different and all. But అమెరికన్ డ్రీమ్ అయితే స్పెసిఫిక్గా నేను చూసిన ఎక్స్పీరియన్సెస్లో కొన్ని తీసుకుంటూనే ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఫిక్షనల్. సో పార్ట్ ఆఫ్ ఇట్ పీపుల్ విల్ రిలేట్ టు ఇట్ బికాస్ దట్స్ ద ట్రూత్. పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఫిక్షన్ అండ్ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. అది అవ్వదు, అవుతుంది, అన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దట్స్ వాట్ ద హోల్ థింగ్ ఇస్. సో మెయిన్ థింగ్ నాకు నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, నీకు యూ వర్క్డ్ క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్ ఆల్రెడీ, మన యూట్యూబ్లో చాలా చేసావు. యూ హ్యావ్ మీ ఛానల్ ఒకటి ఉంది, అమెరికన్ టాకీస్, మల్టిపుల్ డిఫరెంట్ టాపిక్స్ని తీసుకొని మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. సో ద అమెరికన్ డ్రీమ్ ఇస్ సెట్ టు బీ ద ఫస్ట్ బిగ్ ఫిల్మ్ ఫర్ యూ. సో ఒక యూట్యూబ్ వీడియోకి అది చేయడానికి మీరు పడే వర్క్కి అండ్ వెన్ యూ కమ్ ఆన్ టు అ సెట్, ఒక ఫీచర్ ఫిల్మ్ సెట్కి వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్ డిఫరెన్స్? అసలు నీకు ఏమనిపించింది? హౌ ఈస్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా? Yeah, so going into American Talkees, I had no experience with camera, like I said earlier. So American Talkees మేము స్టార్ట్ చేసినప్పుడు సడన్గా కెమెరా ఓకే అంటే ఎంత, ఈవెన్ ఇఫ్ ఐ డెంట్ హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ కెమెరా, ఐ స్టిల్ వాజ్ లైక్ లైట్లు, all that. And then I got used to it, and then I got comfortable with working with the DOPs and the writers and directors and stuff. But jump to from American Talkees to American Dream, ikkada US lo suddenga pedda cameralu kotta crew, I was a little tensed. Yeah. But I understood that how you departmentalize the whole process, రైట్. ఎందుకంటే అమెరికన్ టాకీస్లో మాది చాలా లైక్ వీ వర్క్ ఆన్ అ వెరీ మినిమల్ క్రూ, దట్ టు ఓన్లీ ఆన్ వీకెండ్స్, అండ్ దట్ టు లైక్ టైం దొరికినప్పుడు చేసేయాలి, టైం దొరికినప్పుడు అట్లా కాకుండా దేర్ వాజ్ అ సెట్ స్కెడ్యూల్, దేర్ వాజ్ లైక్ అ డిపార్ట్మెంట్ ఫర్ ఈచ్ క్రాఫ్ట్, ఐ మీన్ పీపుల్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. సో దట్ వాజ్ వన్ బిగ్ లీప్. ఐ వాజ్ లైక్ నౌ ఇట్ మేక్ సెన్స్. అండ్ ద థర్డ్, అక్కడతో ఓకే దిస్ ఇస్ మై లెర్నింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనుకున్నప్పుడు వీ వెంట్ టు ఇండియా. రైట్. Indialo was a whole different thing. We had a production team. We had people who do give us food, which was not the case in US. Manak Guda, and there was like more people. So I saw the number of resource jump from being 50 to 2050 to 200, 500. So yeah, definitely there is a lot of difference going from a YouTube channel with our crew to a film set. And let us say if you for example మీ అమెరికన్ టాకీస్ ఇంకా you consistently doing content కదా. For example, all of a sudden you get an idea, you want to do another YouTube video. నువ్వు అమెరికన్ డ్రీమ్ సెట్లో
నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని హౌ డూ యూ గోనా యూజ్ ఇట్? యాక్టింగ్ వైజ్ ఐ లర్న్ట్ లాట్. అంటే వర్కింగ్ విత్ ప్రిన్స్ కానీ, సుబ్లేఖ్ సుధాకర్ గారు కానీ, ఆర్ అంటే వీళ్ళిద్దరితో మేజర్గా ఐ వర్క్. సో యాక్టింగ్ పరంగా హౌ హౌ యూ వుడ్ రియాక్ట్. వన్ థింగ్, వెన్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్, వెన్ యూఆర్ లిస్నింగ్ టు అ కాన్వర్జేషన్, హౌ వుడ్ యూ లిసన్, హౌ వుడ్ యూ రియాక్ట్ ఇస్ వాట్ ఐ లర్న్ట్. అండ్ దెన్ అంతే. అండ్ for American Dream, I was more prepping a lot more. And once American Dream అయ్యి, when I came back to the US, నేను ఇదే ప్రిపరేషన్ దీనికి కూడా చేయాలి కదా. Why am I like differentiating? So acting is acting. If you're doing for YouTube, you're doing for a YouTube short video or for American Dream or a feature film. It's the same. సో ఆ డిఫరెన్షియేట్ చేయకూడదు. నేను ఇక్కడ ఎంత ఉందో అంతే ఆర్ అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఇన్ మై ప్రెప్ ఆర్ ఇన్ మై ప్రెజెన్స్ అనేది. దట్స్ వాట్. సో ఈ అమెరికన్ డ్రీమ్ స్టోరీలో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఈవెంట్స్ ఆర్ ద లైన్ ఈజ్ ట్రూ? అంటే రియల్ ఈవెంట్స్, ట్రూ స్టోరీ ఎంత పర్సంటేజ్? నేను కాలేజ్కి వచ్చినప్పుడు 2 groups ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు స్టూడెంట్స్లో. One who were literally lucky enough to get an assistantship. మిగతా సెట్ అంతా దే యూస్ టు డూ ద janitor జాబ్. సో వాళ్ళు అంటే ఆబ్వియస్లీ ఫ్లోర్స్ ఇవన్నీ మాపింగ్ ఉండేది తప్ప నథింగ్ మోర్ దెన్ దాట్. జస్ట్ టు క్రియేట్ సమ్ ఫన్ ఇంకొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళాము. బట్ ఐ మీన్ యూఎస్లో ఒక స్టూడెంట్ ఏవైతే చూస్తాడో, ఐవ్ గాన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్, మోటల్ కానీ అంతా. సో క్వైట్ ఆఫ్ ఇట్ అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫ్యూ థింగ్స్ రియల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి రాశాను. అందులో కొంచెం ఎగ్జాగరేషన్ ఉంది, అండ్ దెన్ ద హోల్ ఫిక్షనల్ పాయింట్ ఉంది. సెకండ్ హాఫ్ ఏది నిజంగా? సెకండ్ హాఫ్ నిజమైతే నేను ఇక్కడ ఉండను బ్రో. నాకు డీర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వింటర్ టైంలో. దట్స్ అ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్. సో డీర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, డీర్ హిట్ అయితే ఉంది, బట్ నాట్ మోర్ దెన్ దాట్. యాక్టింగ్ వైజ్ ఈ మధ్య కాలంలో డిడ్ యూ లైక్ ఒక పర్టికులర్ ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ చూసి నీకు బాగా నచ్చి, అంటే నీ మీద అది ఇంపాక్ట్ క్రియేట్ చేసి, ఓకే నెక్స్ట్ టైం నేను నా ఫిల్మ్ చేస్తున్నప్పుడు నేను ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇక్కడ చాలా బాగా చేశారు, ఇక్కడ రియాక్షన్స్ చాలా బాగున్నాయి, ఇలా డిడ్ యూ క్యారీ పర్టికులర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విత్ యూ ఫర్ క్వైట్ సమ్ టైమ్? పర్టికులర్ యాక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అప్పటి వరకు అసలు యాక్చువల్లీ ఇంగ్లీష్ సినిమాలు చాలా తక్కువ. చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ ఇంగ్లీష్ సినిమాలు చూడడం అంటే సడన్గా ఏంటి వీడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాడు టైప్ ఓ రియాక్షన్ వచ్చేది ఇంట్లో. సో ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూసాను కాదు. సడన్గా బీటెక్ అయిపోయిన తర్వాత బ్యాట్మ్యాన్ సిరీస్ అప్పుడు చూసాను. హీత్ లెడ్జర్ పర్ఫార్మెన్స్ చూసి, క్రిస్టోఫర్ నోలన్స్ డార్క్ నైట్లో హీత్ లెడ్జర్ పర్ఫార్మెన్స్ చూసి ఐ వాజ్ మ్యాడ్. అంటే మీ బీయింగ్ అ ఫ్యాన్ ఆఫ్ గోర్, డ్రామా, సైక్, విలన్, ఈ షేడ్ నాకు చాలా ఇష్టము. సో ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ స్టిల్ క్యారింగ్ దట్ పర్ఫార్మెన్స్ ఇన్ మై హెడ్ సమ్వేర్. ఇంకా వేరే జోకర్ పర్ఫార్మెన్సెస్ చూడదలుచుకోలేదు. చాలామంది పర్ఫామ్ చేస్తారు దాని తర్వాత. ఐ డెంట్ వాంట్ టు వాచ్. జోకర్ సినిమా చూసినప్పుడు మా ఫ్రెండ్ ఒకడు, అరే నువ్వు చూడాలిరా సినిమా, చూడు బాగా చేశాడు, వీళ్ళు ఎంజాయ్. నేను వెళ్ళలే, సరే హెసిడెంట్గా వెళ్ళా. మండే వెళ్ళా, మండే ఈవినింగ్. యూ వోంట్ బిలీవ్, ఆ వీక్లో 3 సార్లు థియేటర్కి వెళ్ళా. ఎవరు రాలేదు, నేను ఒక్కడిని వెళ్ళా. ఆకిన్ వాజ్ అమేజింగ్. ఐ వాజ్ లైక్, హీత్ లెడ్జర్ ఎంత ఒక బార్ సెట్ చేశాడు. ఇన్ హిస్ ఓన్ వే హీ సెట్ అనదర్ బార్, అండ్ స్టిల్ టుడే దోస్ 2 performances are... No, the good thing is we can't compare both performances. వాళ్ళ సొంత మార్క్ ఉంటుంది కదా. Yeah, exactly. అదే I was amazed that that's a major influence for any actor playing Joker. That's a major influence. Right. But he got his own performance. అది బట్ అంటే లైక్, అండ్ లెట్ us say, సో ఐ నో యాక్టర్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడో, ఈజ్ దర్ ఎనీ రోల్ దట్ యూ వుడ్ లవ్ టు డూ? ఏదైనా ఒక్క స్పెసిఫిక్ రోల్ ఉందా? ఆఫ్ వాట్ వీ హవ్ సీన్? No, ఎనీథింగ్ లైక్ సంథింగ్ దట్ యూ వాంట్ టు డూ. Like I said, drama, negative shade. Luckily American Dreamలో that whole reveal sequence is negative, and in a sense it is a negative shade, but more negative shade. అంటే my thing being,
చూడ్డానికి భయంకరంగా భీకరంగా లేకపోయినా ఒక మనిషిలో భయంకరమైన థాట్స్ ఉంటాయి. అండ్ వెన్ దట్ కమ్స్ అవుట్ ఇట్ ఈస్ మోర్ స్కేరీ దాన్ ఇప్పుడు మీసాలు బొట్టు పెట్టుకుని భయపెట్టేవాడు భయపెడతాడని ఒక సైకలాజికల్గా ఒకటి ఉంటుంది మనకి గ్రోయింగ్ అప్ ఇన్ ఇండియా అండ్ స్టఫ్. అదే ఒక కొంచెం నార్మల్గా లుకింగ్ పర్సన్లో ఇంత గోర్ ఉంటే జనాలకి కొంచెం ఎక్కువ భయం వేస్తుంది. సో సంథింగ్ లైక్ దట్ ఈజ్ మై డ్రీమ్. ఎట్ సమ్ పాయింట్ ఇఫ్ దట్ కమ్స్ ఐ విల్ బీ వెరీ లక్కీ. ఏదన్నా మూవీ లైక్ అంటే ఐ నో యూ బీన్ రైటింగ్ స్టోరీస్ లైక్ ఫ్రమ్ అ వైల్, బట్ ఏదైనా సినిమా చూసినప్పుడు అరే ఇది నా ఐడియా కదా ఆర్ అరే ఎగ్జాక్ట్ ఉంది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా? నేనైతే ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ ద నేమ్స్. నా నా పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది అప్కమింగ్ రైటర్స్ ఆర్ అప్కమింగ్ డైరెక్టర్స్ దే దిల్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. పక్కాగా ఏదో ఒక ఫిలిం ఉంటుంది, అరే నా ఐడియా కదా ఇది అనుకునేది. సో నాకు పిన్ పాయింట్ చేయాలని లేదు ఏ ఫిలిం నేను రాసిన దానిలాగా ఉంది అనే పాయింట్. కానీ వన్ థింగ్ ఇస్ నీ మైండ్లో వచ్చిన థాట్, నువ్వు బాగా ఎగ్జైట్ అయిన ఒక ఐడియా నువ్వు పేపర్ మీద పెట్టి రాసి వన్స్ యూ బిల్డ్ అప్ ఎ స్క్రిప్ట్, నువ్వు ఎంత డిలే చేస్తే ఫిలిం తీయడానికి అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది అదే ఐడియా బయట రావడానికి. ఇట్స్ నాట్ దట్ నువ్వు మీ ఫ్రెండ్తో మాట్లాడితే ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనేది బుల్షిట్, అసలు అలా ఏమి ఉండదు. బట్ ద పాయింట్ ఇస్ మనం అందరం వేరే ఫిల్మ్స్ చూసి నేర్చుకొని ఇలా చేయాలి అలా చేయాలి, ఇట్స్ పర్మిటేషన్ కాంబినేషన్సే కదా. ఆ ఫిల్మ్లో వీళ్ళు ఇలా చేశారు, వాట్ ఇఫ్ అలా చేయకుండా ఇలా చేస్తే ఏంటి అని ఒక చిన్న డౌట్ నుంచి మనకు ఒక కొత్త థాట్ వస్తుంది. ఆ కొత్త థాట్ వచ్చినప్పుడు ఒక ఐడియా ఫామ్ అవుతుంది, ఒక కథ వస్తుంది. అదే థాట్ ఇంకోటికి వస్తుంది పక్కగా, డౌట్ లేదు. సో నీకు ఒక మైండ్లో ఒక ఐడియా ఇన్సెప్షన్ అయినప్పుడు ఆ థాట్ని నువ్వు స్క్రిప్ట్ కింద మార్చి ఎంత ఫాస్ట్గా ఫిల్మ్ చేస్తావు అనే దాన్ని బట్టే నీ సినిమాలు తొందరగా బయటకు వస్తున్నాయా లేకపోతే నువ్వు ఇంకో సినిమా చూసి అది నా ఐడియా అనుకుంటావు అనేదే మారుతుంది. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఎవ్రీ రైటర్ ఎవ్రీ డైరెక్టర్ విల్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్. ఒకటో రెండో సినిమాలు పక్కా ఉంటే ఐ విష్ ఎవ్రీ వన్ గుడ్ లక్ అండ్ ఇన్ ఆల్ ద నెసరీ సపోర్ట్ టు గెట్ దోస్ ఐడియాస్ క్విక్కర్. అంతే, ఎంత ఫాస్ట్గా తీసుకుంటే అంత బెస్ట్ అది. సో ఇంకోటి ఫస్ట్ థింగ్ ఇస్ వీ నో అబౌట్ దిస్, అంటే నాకు స్పెసిఫిక్గా తెలుసు బికాస్ అమెరికన్ డ్రీమ్ సెట్లోకి నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ది ఫస్ట్ షాట్ మాకు లిటరల్ ఏంటంటే టైం కూడా లేదు ఆ టైంలో. లైట్ ఫెయిల్ అవుతుంది, అవుట్డోర్ లొకేషన్, వీ హ్యావ్ టు గెట్ దట్ షాట్ ఫర్ ష్యూర్. బట్ దానికన్నా ముందు వీ వర్ డూయింగ్ డిఫరెంట్ సీన్ ఇన్ ద సేమ్ లొకేషన్. అది ఫినిష్ చేసుకొని ఇది ఫినిష్ చేస్తే తప్ప మనకి వర్కౌట్ కాదు ఆ రోజు. వీఆర్ నాట్ కమింగ్ బ్యాక్ టు సేమ్ లొకేషన్. సో దిస్ ఇస్ నువ్వు చేసిన దాంట్లో బిగ్గర్ ఆపర్చునిటీ అనుకో, పెద్ద ఫిల్మ్ అనుకో, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ టైం నేను వచ్చి బ్రో నాకు స్కోప్ కూడా లేదు, నువ్వు ఫెయిల్ అవ్వడానికి 5 minutes ఉంది, 5 minutesలో లైట్ ఫెయిల్ అవుతుంది, ఐ వాంట్ యూ టు గెట్ దిస్ థింగ్ డన్ ఫస్ట్ టేక్లోనే అవ్వాలి అనేది ఇట్స్ ప్రెషర్ పక్కాగా. ఎస్పెషల్లీ న్యూ కమర్స్కి చాలా కష్టం అది కూడా. సో ఐ జస్ట్ వాంట్ టు హియర్ వాట్స్ యువర్ టేక్ ఆన్ ద ఫస్ట్ షాట్, ది అమెరికన్ డ్రీమ్లోని ఫస్ట్ షాట్ నీకు ఎస్పెషల్లీ. సో నేను బికాజ్ లైక్ ఐ సెడ్ కొత్త టీమ్ అంటే ఈవెన్ దో వీ స్పోక్ మిగతా వాళ్ళంతా కొత్త, ప్రిన్స్ వాజ్ న్యూ, ఎవ్రీబడి వాజ్ న్యూ. సో దేర్ వాజ్ దట్ ప్రెషర్ 100%. సో ఇఫ్ యూ రిమెంబర్ నా ఫస్ట్ షాట్ వాజ్ సపోజ్ టు బీ ద ట్రైన్ షాట్ ఇన్ షికాగో విచ్ డిడ్ంట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్. రైట్. సో దాని తర్వాత వీ కేమ్ బ్యాక్ టు కార్బంగల్. ఫస్ట్ షాట్ టోయార్డ్ ప్రిన్స్ హాస్పిటల్లో మనం టెన్షన్ రాత్రంతా. ఐ వాజ్ ప్రెపింగ్ ఫర్ ఇట్. నువ్వు వచ్చి సడన్గా లైక్ యూ సెడ్ భయ్యా 5 నిమిషాలు ఉంది, షార్ట్ కావాలి లేకపోతే వీ కాంట్ కమ్ బ్యాక్. ఇట్ వాజ్ పార్షలీ ఇన్ మై హెడ్, అంటే ఓ టైం లేదంటున్నాడు అనేది. బట్ స్టిల్ ఐ వాజ్ నా ప్రిపరేషన్ ఏదో దట్ వాజ్ హ్యాపీ. నా భయమే అది నువ్వు చెప్పినప్పుడు ఎక్కలేదు. కరెక్ట్ ఇక్కడ నుంచుని ఇప్పుడు షార్ట్ తీయాలి అని వైడ్ పెట్టాము, ఓకే రోలింగ్ అనగానే అప్పుడు అది సీపిన్ అయింది. టైం లేదు, 5 నిమిషాలు ఉందని. నాకు టెన్షన్ వస్తుంది, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంటెడ్ టు బీ ట్రూ టు వాట్ ఐ వాస్ డూయింగ్ బికాస్ దట్ ఈస్ మై ఫస్ట్ షార్ట్. అంటే నీ కోసం కాకపోయినా సినిమా కోసం, నా కోసం ఐ వాంటెడ్ టు బీ ట్రూ. అండ్ దెన్ ఐ లైక్ చక్ ఇట్, ఏమైతే అయింది 10 టేక్లు అయినా తిట్టినా ఓకే ఐ విల్ డూ ద బెస్ట్ అని వైడ్ అయిపోయింది. యూ ఆర్ సో హ్యాపీ బ్రో. అంటే ఆ ఫస్ట్ షాట్ చూడంగానే వీ వర్ లైక్
చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది బికాస్ దట్స్ సంతోష్ అనేది దట్స్ అ రియలీ రియలీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ టు ద ఫిల్మ్. అండ్ యాజ్ యూ నో ప్రాబ్లం ఏంటి అంటే సినిమాలో ఎక్కువ స్క్రీన్ టైం ఉండదు. ఇండియాలో చూపిస్తాము జస్ట్ టు గెట్ టు ద ఫ్యాక్ట్ దట్ ఓకే ఇండియాలో ఉంటాడు, రాహుల్ ఫ్రెండ్ ఇతను, ఇదంతా చెప్పడానికి. అండ్ దెన్ యూ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అగైన్. బట్ గేమ్ చేంజింగ్ క్యారెక్టర్ అది ఎంటైర్ ఫిల్మ్కి. అండ్ ఐమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్, రియలీ వర్క్డ్ అవుట్. సో ఇట్స్ అ వెరీ క్రూషియల్ థింగ్. అండ్ ఏ యాక్టర్ని చూస్ చేస్తున్నాం సంతోష్కి అనేది దాట్ ఈస్ లైక్ డూ ఆర్ డై సిచ్యువేషన్, ఎస్పెషల్లీ ఈ స్క్రిప్ట్కి. రాంగ్ కాస్టింగ్ అయితే ద ఫిల్మ్ ఇస్ డన్, టేక్ ఆఫ్కి ముందే ఫిల్మ్ అయిపోతుంది, డౌట్ లేదు. సో ఆడిషన్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ అయితే ఉంది, బాగా పుల్ ఆఫ్ చేస్తాడు. ఈజ్ వెరీ అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ద ప్యాషన్ ఈస్ వాట్ డ్రోవ్ అస్. నిన్నైనా నన్నైనా దట్స్ ద ఓన్లీ థింగ్. సో వీ వర్ లైక్ ష్యూర్, నేను కానీ స్వాతి కానీ వీఆర్ లైక్ ఓకే బాగా చేస్తాడు, వర్కౌట్ అవుతుంది అని. బట్ యూ పుల్లింగ్ ఆఫ్ దట్ ద ఫస్ట్ షాట్ ఇన్ ద సింగిల్ టేక్, దట్ లైక్ చాలా బంప్ ఇచ్చింది. ఓకే బూస్ట్ వచ్చింది, ఇట్స్ గోన్ వర్క్అవుట్ గుడ్ అని. బట్ ఓన్లీ థింగ్ ఇస్ అందులో గుర్తుంటే ఆ మెటల్ని కొట్టే ఎమోషన్లో పక్కన ట్రక్ ఏదో ఉంటే దానికి గట్టి కొట్టావు. వైడ్ అయిపోయింది, మీడియంకి వెళ్ళాము అందులోనూ కొట్టావు, క్లోజ్కి వెళ్ళాము అందులోనూ కొట్టావు. అదే వాస్ లైక్ బ్రో కొంచెం జాగ్రత్త తీసుకో, మాట్లాడుకుందాం ఏ షాట్ మిగులుతుందో, ఐ మీన్ ఫైనల్ ఎడిట్లో ఏది ఉందో అందులో ఒక్కదానిలో కొడితే చాలు అని చెప్పి. బట్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ బ్రో, సీరియస్లీ. ఐ రిమెంబర్ నువ్వు వచ్చి ఐ థింక్ మీడియం అయిపోయిన తర్వాత వచ్చి భయ్యా కొట్టక్ భయ్యా అంటే ఐ వాజ్ లైక్ ఐ డెంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్, ఐ వాంటెడ్ టు బీ దేర్ అండ్ ఐ హ్యాడ్ టు మ్యాచ్. ఐ వాజ్ లైక్ ఏం మాట్లాడుకోవాలి మనం తర్వాత మాట్లాడదాము జస్ట్. దట్ వాజ్ వెరీ. నా బాధ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నీ క్యారెక్టర్కి ఫస్ట్ డే ఆఫ్ షూట్, అది చెయ్యి ఇంజరీ అయితే ఇంకెక్కడికి పోవాలి, అవన్నీ తీసుకురావాలి, నా భయం అది ఉంటుంది కదా. సో దట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో హౌ డిడ్ యూ కన్స్ట్రక్ట్ దిస్ ఫిల్మ్? అండ్ అంటే యూఎస్ఏ తెలుగు డ్రామాలో థ్రిల్లరా లేకపోతే వాయిస్ వర్సా? లైక్ డిడ్ యూ గో ఫ్రమ్ దిస్ బీయింగ్ యూఎస్ఏ తెలుగు కష్టాలు టు అ థ్రిల్లర్, ఆర్ వాజ్ థ్రిల్లర్ the initial takeoff and then you build the to be frank ఇందాక చెప్పినట్టు ఆ జానర్ షిఫ్ట్ అనేది దట్స్ వాట్ ఐ వాస్ ఎయిమింగ్ ఫర్. కానీ నేను స్టోరీ రాసుకుంటున్నప్పుడు అంటే రాహుల్స్ జర్నీ అనేది మల్టిపుల్ హిట్స్ ఉంటాయి, ఫెయిల్ అవుతుంటాడు. ఇట్స్ నాట్ అ సక్సెస్ఫుల్ స్టోరీ ఇనీషియల్గా చూసుకుంటే. సో యూఎస్కి వచ్చాక ఏమేమి కష్టాలు పడతాడు, అంటే మేము టు బీ ఫ్రాంక్ నేను రాస్తున్నప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టోరీని ఇనీషియల్ ఐడియా ఇన్సెప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓకే వీ హ్యావ్ ఎ గై ఇండియా నుంచి అందరిలాగా చాలా ఆశలతో అమెరికా వచ్చి ఇక్కడ కష్టం చూశాడు బేసిక్గా, సంథింగ్ దట్ హీ డింట్ ఎక్స్పెక్ట్ ఆర్ సంథింగ్ ఈస్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్. ఇక్కడికి వచ్చాక లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత కష్టపడాలి, ఇవన్నీ చూసుకున్నాడు. బట్ వాట్ ఇఫ్ థింగ్స్ డోంట్ వర్క్అవుట్? యూజువలీ ఇట్స్ అ ఫిక్షన్ బేసిక్గా. ఇప్పుడు చాలామంది వస్తాం ఇక్కడికి, ద మొమెంట్ ఏ కష్టాలైనా మాస్టర్స్ దాకే ఉంటాయి బికాస్ స్టూడెంట్స్ కాబట్టి. అండ్ దట్ టు పేరెంట్స్ మీద రిలై అవ్వకూడదు, మన పెద్దోళ్ళు అయ్యామనే ఓ మైండ్ సెట్తో వస్తాం ఇక్కడికి. సో వీ డూ ఆర్ ఓన్ థింగ్, మన కష్టాలు మనం పడతాం, ఇంట్లో చెప్పం ఎక్కువ. అండ్ వీల్ గో త్రూ దట్ మాస్టర్స్ పీరియడ్. అండ్ వన్స్ ఒకసారి జాబ్ వచ్చేసిన తర్వాత థింగ్స్ గెట్ నార్మల్, అందరు ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ లైఫ్. గెట్ ఆన్ విత్ యువర్ ఎగ్జాక్ట్లీ. సో మేమేంటంటే ఓకే వాట్ ఇఫ్ దే డోంట్ వర్కౌట్ కాకపోతే ఏంటి? ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఓపీటీ ఎక్స్టెన్షన్ అవ్వక ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ట్రంప్ వచ్చిన తర్వాత ఈవెరిఫై కంపెనీస్ ఉండాలని చెప్పి ఆ ప్రాబ్లం అయ్యి ఇలా ఉన్నాయి కొన్ని. నాట్ ఎవ్రీ స్టోరీ ఈజ్ సక్సెస్ఫుల్. సో నాకేంటి ఐఎమ్ ప్రెటీ ష్యూర్ అబౌట్ ది ఎండింగ్. ఇలా చేద్దాము బాగుంటుంది, కొంచెం డార్క్ సైడ్ చూపిద్దాము, అలా చేద్దామనే ప్రాసెస్లో నార్మల్ మనిషికి హీ నీడ్స్ టు హ్యావ్ కపుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బేసిక్గా టు థింక్ అదర్వైజ్. అంతా బాగా వెళ్తుంటే ప్రతివాడు మంచోడే, సాఫీగా వెళ్ళిపోతుంటే. సో వాట్ ఇఫ్ ఈవెన్ దెబ్బలు తగిలిన తర్వాతే ఆప్షన్ వచ్చినప్పుడు ఏది పిక్ చేసుకుంటాడు, ఏది చూస్ చేసుకుంటాడనే బట్టి క్యారెక్టర్ డిఫైన్ అవుతుంది. సో రైట్ ఫ్రమ్ డే వన్ నార్మల్ స్టూడెంట్ని తీసుకొచ్చి యూఎస్కి ప్రాబ్లమ్స్లోకి పడేస్తే అట్నుంచి వెళ్తూ ఏమవుతుందని. సో జస్ట్ బికాస్ వీఆర్ హైడింగ్ సంథింగ్ ఫర్ ది క్లైమాక్స్ ఆఫ్ ద ఫిలిం, మనం ఏంటంటే ఇంటర్వెల్లో యాక్సిడెంట్ లాగా మారినట్టు ఇన్ని చూపిస్తున్నాం. కానీ
వన్స్ యూ వాచ్ ది ఎంటైర్ ఫిల్మ్ క్లైమాక్స్ కూడా చూసేసిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్. సో వాడు ఆ డెసిషన్ తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు? బికాస్ హీ వాస్ ఫెయిల్యూర్, చాలా చాలా ప్రాబ్లమ్స్ చూశాడు కాబట్టి. ఇన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద డ్రామా పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో లీనియర్గానే వెళ్ళా. సో డ్రామా ఫస్ట్ అనుకొని దెన్ వీ చేంజ్ దట్ టు థ్రిల్లర్ బేసిక్గా. సో దట్స్ హౌ ద హోల్ థింగ్ వెంట్ త్రూ. సో నా క్వశ్చన్ ఏంటంటే సేమ్ లైక్ ఇప్పుడు నేను ఒక జర్నీ, నేను కథ రాస్తున్నప్పుడు ఐ లుక్ ఎట్ ది క్యారెక్టర్ ఆర్క్. ఒక ప్రొటాగనిస్ట్ తీసుకున్నా, యాంటాగనిస్ట్ తీసుకున్నా, ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఫిల్మ్ ఎండ్ అయ్యేటప్పటికి ఏమైంది, క్యారెక్టర్ ఆర్క్ ఏమైనా నచ్చినా లేదా, దిస్ ఈస్ వాట్ ఐ లుక్ ఫర్. అండ్ వెన్ యూ బిల్డ్ క్యారెక్టర్స్, వెన్ యూ హ్యావ్ అ బేస్ స్టోరీ, వీ కెన్ రైట్ ద ఎంటైర్ స్క్రిప్ట్ రిలేటెడ్ టు దమ్. మనం ఆడుకోవచ్చు అన్నిటితో. సో యాక్టర్ పర్స్పెక్టివ్లో నీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని నువ్వు పర్ఫార్మెన్స్గా ఎలా కనెక్ట్ చేసుకుంటావు? సో హౌ డూ యూ బ్రేక్ ఇట్? నీకు స్టోరీ చెప్పాను, ఓవరాల్గా నీ గ్రాఫ్ నీకు అర్థమవుతుంది. ఒక సీన్ చెప్పాను, అందులో మోటివేషన్ అర్థమవుతుంది. ఓకే, ఇది ఈ సీన్లో ఇది వీడి ఇంటెన్షన్, ఇది చేయాలనుకుంటున్నాడు వీడు అని చెప్పి, దాన్ని నువ్వు యాక్టింగ్గా ఎలా ట్రాన్స్లేట్ చేస్తావు? అంటే see, from what I've learned, studied acting perspective lo, and what I've seen, that is my two main sources of understanding what it is. And there is also my personality chipping in to construct something, oka method ante oka process, oka method. Yeah, so when I read a scene, I know what happened, I know what's gonna happen, and what is the character's current mindset. Santosh mindset aa scene ki enti anedi I know. But so, and then there is text. Like, you know, what I've learned is text is what comes last. First comes the mindset, ante knowing, understanding the flow of what happened, what's happening, what's going to happen. Adi telisin tarvata I understand the flow of the scene. Adi ardham, brief picture, overall picture ardham cheskoni I get to the you know, crux of the scene. Only flow, and like you said, the motivation and the emotion behind doing that or saying the lines. Once adi, if I'm able to achieve that, dialogue lo atu itu avvachu, but still I see if I'm sticking to the scene, the flow, the emotion and the motivation. Ante for my level, talking about acting is yeah, but అంటే సో ఫార్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్ కదా. యా, అంటే ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్, స్టిల్ కన్స్ట్రక్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఫిలింగ్కి మేబీ ఇది కాదేమో, ఇలా చేయాలేమో, దట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. బట్ యా, ఇప్పటివరకైతే దిస్ ఇస్ వాట్ ఐ థాట్. సేమ్ థింగ్ నాకు, నా సిచ్యువేషన్లో కూడా ఐ డోంట్ లెర్న్ ఎనీథింగ్ టు బి ఫ్రాంక్. యూట్యూబ్లో ఉన్న కంటెంట్ చూసుకోవడం కూడా తక్కువే. మేజర్ థింగ్ ఇస్ చిన్నప్పటి నుంచి లైక్ వీఆర్ ఫిల్మ్ లవర్స్, ఎస్పెషల్లీ మన ఆల్ ది సౌత్ ఇండియన్స్. సో నాకేంటి, ఫిల్మ్ చూసినప్పుడు ద మ్యాజిక్ ఇట్ క్రియేట్స్, సో దాట్ స్టేస్ విత్ అస్ కదా. విల్ టేక్ ఇట్ హోమ్, విల్ థింక్ అబౌట్ ఇట్. అండ్ చిన్నప్పుడు కూడా ఏంటంటే నేను ఆల్రెడీ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వచ్చిన సినిమాని వెళ్ళి ఫ్రెండ్స్కి చెప్పేవాడిని కదా. అరే ఏముంది తెలుసారా ఆ సినిమా అనుకుంటే కథ అంతా చెప్పేవాడిని. సో వితౌట్ లెర్నింగ్ ఈజ్ సంథింగ్ దట్ యూ ఎక్స్పీరియన్స్ బేసిక్గా. సో సినిమా చేశాను, తప్పులున్నాయి, ఒప్పులున్నాయి, బట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అది నార్మల్ బుక్ చూసిన, వీడియో చూసిన, ఎవరో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అది రాదు, ఇంత రాదు నాకు. సో యా, ఐ టోటలీ గెట్ యూ. సో ఈ సినిమాలో అంటే అమెరికన్ డ్రీమ్ వర్క్, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ వై? టఫ్ క్వశ్చన్ బ్రో. బేసిక్గా ఐ లైక్ రాహుల్, I like Riya, I like Santosh. These are three main characters చెప్పాలంటే. Only thing is that Santosh side I didn't get a chance to explore much background, especially రూట్ ఏంటి అంటే తను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఇదంతా చెప్పడానికి we need time to establish a character. So I didn't get a chance to do that, but these three characters are I really like them. ఈ మూడు అయితే one main thing is I mean, because we're talking about the characters of the film, there's one thing that I would like to open up. నేను ఈ ఫిలింకి పైలట్ చేశాను. సో ప్రిన్స్ ప్రో యూఎస్ వచ్చాడు, ఒక నైన్ నైట్స్ అనుకుంటా, 10 nights ఎంతో వీ షార్ట్ అ పైలట్, ఒక 30 minutes. అప్పుడు ఈ కథ కాదు, యూనో బేస్ ఆఫ్ ఇట్, బేసిక్గా చిన్న లైన్ ఒకటి తీసుకున్నాము, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాము, విల్ పిచ్ ఇట్ టు ప్రొడ్యూసర్స్, ఈ కైండ్ ఆఫ్ ఎ పాయింట్లో చేసాము. There are 3 people that stood by me.
యూ నో హౌ టఫ్ ఇట్ ఈస్ టు గెట్ థింగ్స్ డన్ హియర్. సో ఆ టైంలో ఏంటంటే నేను ఐఎమ్ స్టిల్ ఎ స్టూడెంట్, నాకు ఫినాన్షియల్గా కూడా అంత స్ట్రాంగ్ కాదు, ప్రొడ్యూసర్ లేరు. సో వీఆర్ లైక్, నన్ను నేను నమ్ముకోకపోతే నో వన్ వుడ్ బిలీవ్ మీ. అండ్ నాకు ఇతని దగ్గర పనిచేసాను, అతని దగ్గర పనిచేశాను, ఈ డైరెక్టర్ దగ్గర చేశాను దాని కూడా లేదు. ఐఎమ్ హియర్ ఇన్ యూఎస్ఏ, మనుషులు తక్కువ, ఛాన్సెస్ తక్కువ వర్క్ చేయాలని నేను. సో బ్లైండ్గా నా ప్యాషన్ చూసి ఏదో కథ రాసుకున్నాను, ప్రిన్స్ బ్రోకి నరేట్ చేశాను, అండ్ హీ సెడ్ ఎస్. ఇవన్నీ ఏంటంటే దే గేవ్ మీ కాన్ఫిడెన్స్. ఓకే, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్, జనాలకు నచ్చుతుంది ఇది. సో 3 people that stood by me, Swati, my fiancée, you know her too, and there are 2 other people, bro. Both those people are my juniors college lo. One guy is Rahul, the other guy is Santosh. 2 people are my juniors basically. వాళ్ళకి సినిమాలకి సంబంధం లేదు, వాళ్ళు మనీ కోసం చేశారంటే పాయింట్ కాదు. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్, డబ్బులు రా వెనక్కి. దే వర్ లైక్ ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారు, and they were with me for the entire production. 5 people, bro. Manoj, my DOP, and Rahul, Santosh, and couple of other people. They were with me day and night to get the film done. They put in money. తెలుసు వాళ్ళకి రూపాయి వెనక్కి రాదని కూడా తెలుసు, బట్ స్టిల్ దే ఇన్వెస్టెడ్ మనీ బికాస్ దే జస్ట్ సా మీ గోయింగ్ ఫర్ మై డ్రీమ్ అండ్ దే వాంట్ టు హెల్ప్ మీ అవుట్. ఆ ఇద్దరు జూనియర్స్ రాహుల్ అండ్ సంతోష్. సో నేను నాకు పెద్ద ఫిలిం ఆఫర్ వచ్చి అరవింద్ గారి దగ్గర రాద్దాం అనుకున్నప్పుడు బోత్ ద క్యారెక్టర్ నేమ్స్ ఆర్ రాహుల్ అండ్ సంతోష్. సో అంటే జస్ట్ కైండ్ ఆఫ్ అ ట్రిబ్యూట్, గివింగ్ బ్యాక్. ఇంతకన్నా ఏం చేయలేను కూడా వాళ్ళకి. సో దే ఆర్ లైక్ దే ఆర్ స్టిల్ దేర్ విత్ మీ, దే ఆర్ స్టిల్ హెల్పింగ్ మీ అవుట్ అండ్ స్టఫ్. సో అంతే, 3 క్యారెక్టర్స్ ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్, ఇష్టం నాకైతే. సో క్యారెక్టర్స్ గురించి మాట్లాడావు కాబట్టి మన ఫిలింలో సంతోష్ కాకుండా ఈజ్ దర్ ఎనీ అదర్ క్యారెక్టర్? ఆబ్వియస్లీ నువ్వు నీ ఏజ్ గ్రూప్కి నువ్వు ఫిట్ అయ్యే క్యారెక్టర్స్ కూడా తక్కువే, బట్ ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వుడ్ లైక్ టు ప్లే? సో ఐ థింక్ నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో దిస్, బట్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు అంటే యూ ఆఫర్డ్ మీ అన్ అదర్ రోల్, విక్కీ. ఐ వాజ్ లైక్ ఏముంది 2 weeks యూఎస్లో, ఓకే ఛాన్స్ వచ్చింది, అండ్ యూ సెడ్ ఇట్స్ అ ఫన్ రోల్, అండ్ ఓకే ఫస్ట్ హాఫ్ మొత్తం ట్రావెల్ మాస్టర్స్ లైఫ్. ఐ వాజ్ లైక్ ఓకే ఐ కెన్ రిలేట్ టు ఇట్, చేద్దాము, ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి ఒకరోజు మా ఫ్రెండ్తో మా ప్యాటియోలో కూర్చొని వీ వర్ టాకింగ్ అబౌట్ దిస్, అండ్ సడన్గా యూ కాల్ మీ అప్, యూ సెడ్ దేర్ ఇస్ అనదర్ రోల్, యూ హ్యావ్ టు ట్రావెల్ టు ఇండియా. వీ వర్ ఇన్ మిడ్ పాండమిక్, అసలు ట్రావెల్ ఇదంతా ఐ వాజంట్ షూర్. బట్ దెన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్, ఎంత స్టోరీకి హౌ మచ్ ఆర్ యూ గివింగ్ టు ద కంట్రిబ్యూటింగ్ టు ద స్టోరీ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్ అనేది నాకు అర్థమైంది. ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ ద ట్రావెల్ అండ్ ఎవ్రీథింగ్. మా అమెరికన్ టాకీస్ డిఓపి పృథ్వీ, హీ బ్రెయిన్ వాష్ మీ. హీ సెడ్ నువ్వు ఇది చెయ్యాలి, ఐ కెన్ సీ యూ ఇన్ దట్. అండ్ నో, ఇఫ్ యూ సారీ టు కట్ యూ అవుట్, ఇఫ్ యూ రిమెంబర్ విక్కీ రోల్కి సంతోష్ రోల్కి రెండింటికి ఆడిషన్స్ పంపిస్తే సంతోష్ రోల్ ఇస్ ద వన్ దట్ వాస్ లైక్ బ్రిలియంట్. అది చూసాక అసలు విక్కీ చూశాను కానీ డిఫరెన్స్ అంటే యాక్టింగ్ వైజ్ కూడా ఇట్స్ లైక్ అ స్టెప్ అహెడ్ సంతోష్ రోల్ అయితే. ఐ థింక్ ఇట్ హ్యాడ్ ద స్కోప్, అండ్ ఐ నో సమ్వేర్ ఇఫ్ రిమెంబర్ సైకిల్ మీద వాడడం. సో అండ్ దెన్ పృథ్వీ చెప్పాక ఐ గేవ్ ఇట్ అ సీరియస్ థాట్. ఒక 10 రోజులు ఆలోచించి ఫోన్ చేసి విల్ డూ ఇట్ అని చెప్పాను. సో యా, సో అండ్ నిజం చెప్పాలంటే ఐ షుడ్ థ్యాంక్ మై కజిన్ ప్రవీణ్. లిటరలీ మా బావకు ఫోన్ చేసి హీ వాజ్ ఆల్సో వన్ సపోర్ట్ సిస్టమ్. కాదు, ఆడిషన్ చూశాక వీఆర్ లైక్ ఓకే సంతోష్ రోల్కి ఫిక్స్ అనుకున్నాం, బట్ యు ఆర్ స్టిల్ ఇఫీ మనకి అంటే ట్రావెల్ ఉంది కదా, రాను వస్తాను అనే దాంట్లో ఉన్నాం. సో మా బావకు ఫోన్ చేసి మనోడికి ఏదో లీగల్ క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి, ఏం చెప్తావు నాకు తెలియదు బావా, ఐ వాంట్ దట్ గై ఆన్ బోర్డ్ చూడు అంటే హీ స్పోక్ టు యూ అండ్ దెన్ ఫైనల్లీ యూ సెడ్ yes, ఐ రిమెంబర్ దట్. అగైన్ క్యారెక్టర్స్ గురించి. సో కాస్టింగ్ రాహుల్, రియా, సంతోష్ అండ్ రాహుల్'s father, Subalex Sudagar garu. So what was the process you went through while picking people for characters? Main casting is a big thing, bro. Ante if you miscast someone, it's gone, as I told you indak kuda.
అది కూడా ప్రాబ్లం ఏంటంటే వెన్ యూఆర్ ఎస్పెషల్లీ మేకింగ్ ఎ ఫిలిం ఇన్ యూఎస్ఏ, ఇట్స్ బెటర్ నాట్ టు మేక్ ఎ ఫిలిం ఇఫ్ యూ డోంట్ గెట్ ద రైట్ క్యాస్ట్. ఫిలిం ఇస్ పర్మనెంట్ బ్రో. ఇప్పుడు నేను మన దాంట్లో కూడా మిస్టేక్స్ జరుగుంటాయి అండ్ లైక్ మనకు తెలిసినవి జరుగుంటాయి అండ్ వీఆర్ లైక్ అరే ఇది అవ్వకుండా ఉంటే బాగుండేది చేసి ఉండేవాళ్ళం. కానీ వన్ థింగ్ ఇస్ ఫిలిం లివ్స్ ఫర్ ఎవర్. నువ్వు ఒక 2 years 3 years తర్వాత నువ్వు చాలా గ్రో అవ్వచ్చు, ఇంకా బెటర్ ఫిల్మ్స్ తీయచ్చు. బట్ ద మొమెంట్ యూ సీ యువర్ ఓల్డ్ వర్క్ కళ్ళు మూసుకోకూడదు, అరే ఇలా ఇలా ఇంకోలా తీసి ఉండాల్సింది అని చెప్పి. యూజువల్ ఏంటంటే విత్ ఎవ్రీ ఇయర్ దట్ గోస్ బై యూ ఎవాల్వ్. ఆబ్వియస్లీ నీ పాత వర్క్ తక్కువగానే అనిపిస్తుంది, కానీ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ క్యాష్ ద రైట్ పీపుల్, లొకేషన్స్ కానీ సేమ్ థింగ్ విత్ లొకేషన్స్ ఆర్ ఎనీథింగ్, నీకు తెలుసు ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, బట్ స్టిల్ ఇఫ్ యూ డూ ఇట్ దాట్స్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ బ్రో. సో ఎస్పెషల్లీ అమెరికా అయ్యేసరికి కాస్టింగ్ చాలా చాలా టఫ్ అయింది. ఆబ్వియస్లీ ప్రిన్స్ బ్రో వాస్ విత్ మీ ఫ్రమ్ ది పైలట్ స్టేజ్, రైట్ ఫ్రమ్ డే వన్. ఓకే యుఎస్ వీసా ఉంది, మొత్తం ఈజీ చేసేసుకోవచ్చు అనుకున్నాం. సంతోష్ వీ నో మంచి పొటెన్షియల్ యాక్టర్ కావాలి బికాస్ తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది అండ్ హీ హ్యాస్ టు కన్వే ఎవ్రీథింగ్. బట్ ఫాదర్ రోల్ తీసుకున్నా, రియాస్ ఫాదర్ రోల్ తీసుకున్నా, రియాన్ తీసుకున్నా, రియా ఇఫ్ యూ నో దట్ టు ఏబిసిడి ఉండాలి, షీ హ్యాస్ టు టాక్ ద లోకల్ స్లాంగ్ ఇంగ్లీష్ ఇదంతా. సో ఇండియా నుంచి వద్దు, ఇక్కడ వాళ్ళని తీసుకున్నాం. దట్ వీ వర్ లైక్ pretty clear. అరవింద్ గారు కూడా డే వన్ నుంచి హీ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ హ్యావింగ్ సమ్మన్ ఫ్రమ్ యూఎస్ఏ ఆ రోల్కి. సో చాలా మందిని ఆడిషన్ చేసాము, చాలా ఎంట్రీస్ కూడా వచ్చాయి బికాస్ సార్ అనౌన్స్డ్ ఇట్ ఆన్లైన్ టు వచ్చినాయి. కానీ వీఆర్ లైక్ ఓకే వీ బీన్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ ఫైనల్లీ వీ గాట్ నేహా. షీ డిడ్ రియల్లీ గుడ్ జాబ్ టు. ఆల్ ది అదర్ స్టఫ్ ఐ నో దట్ ఏ ఒక్క క్యారెక్టర్ని మనం పట్టించుకోకపోయినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పు. వన్ గుడ్ థింగ్ ఇస్ స్క్రిప్ట్లో కూడా వీఆర్ లైక్ 7-8 క్యారెక్టర్స్ ఉన్నాయి విచ్ ఆర్ లైక్ గుడ్ థింగ్. అండ్ ఐ గాట్ లక్కీ ఎట్ సమ్ టైమ్స్ ఫైండింగ్ ద రైట్ పీపుల్ అండ్ ఐ స్పెండ్ టైమ్, పేషెన్స్, వెయిటెడ్ ఇనఫ్ టు గెట్ ద రైట్ పీపుల్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ బికాస్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ గెటింగ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళలోనే బెస్ట్ తీసుకున్నాం. అండ్ ఈవెన్ మన రియాస్ ఫాదర్ ఇది కూడా హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ మొత్తం. Yeah, so coffee, we're done with the coffee already. We'll move to a more cozy location and continue. Done, brother. Yeah? Yep. Yeah. Okay, we are back in a new location with American Dream in the background. So, yeah, let's continue the conversation. Sure, bro. So, నీ లైఫ్లో స్టోరీలో రివెంజ్ ఉంది కాబట్టి నీ లైఫ్లో కూడా ఎవరి మీదైనా రివెంజ్ తీర్చుకోవాలి అన్న పర్సన్ కానీ ఆర్ అలాంటి ఒక ఇన్సిడెంట్ కానీ ఉంటాయి, కానీ చెప్పలేం కదా. చూరా నీ సంగతి. డెఫినెట్లీ ఉంది. అంటే గట్టి రేంజ్ ఆఫ్ రివెంజ్, ఇంకా కొట్టేద్దాం ఏదో ఒకటి చేద్దాం అనే టైపు. బట్ అప్పుడంటే ఇంకా ఏదో ఆవేశంలో కానీ నవ్వు ఇట్స్ లైక్ ఎందుకు అనుకున్నా అప్పుడు అసలు సిల్లీ రీజన్స్ టైప్. సో యా సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, మూవీలో ఆబ్వియస్లీ లైక్ బికాస్ ఐవ్ సీన్ దాట్ మీరు కొన్ని టోన్స్ అనుకున్నారు అండ్ లైక్ ఫస్ట్ హాఫ్ వరకు ఈ టోన్స్ ఉండాలి ఆర్ హీరోకి ఈ టోన్స్ ఉండాలి అండ్ దెన్ ఇండియాలో అండ్ దెన్ తర్వాత వన్స్ యూ గెట్ ఇన్ టు ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ అక్కడ ఒక టోన్స్ అనుకో. సో ఈ ప్లానింగ్ అండ్ హౌ డిడ్ యూ కమ్యూనికేట్ దిస్ టు ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ యాడమ్కి? మేజర్గా ఏంటంటే రాహుల్ యూఎస్కి వచ్చిన ఇనీషియల్ ఫేస్లో అంటే అవుట్డోర్ చూపించినంత కలర్ఫుల్గా వెళ్దాము, దట్స్ హోల్ ఐడియా. బికాస్ ఆస్పిరేషన్స్తో వస్తాడు అండ్ యూనో డ్రీమ్స్తో వస్తాడు కాబట్టి కలర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే కొత్త కంట్రీలోకి వచ్చినప్పుడు ఎవ్రీ సింగిల్ థింగ్, ఎవ్రీ న్యూ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూనో ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది స్టార్టింగ్లో. సో అలా ఇనీషియల్గా కొంచెం కలర్ఫుల్గా వెళ్దాం అనుకున్నాం. అండ్ దెన్ వన్స్ స్టోరీలోకి వెళ్ళాక, వన్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాక అండ్ దెన్ యాక్సిడెంట్కి వచ్చినప్పుడు అలా సిచ్యువేషన్ని బట్టి టోన్స్ మార్చుకుంటూ వెళ్దామని ఇనీషియల్ ఐడియా. ఈవెన్ యాడమ్ బస్ ఆల్సో ఆన్ ద సేమ్ పేజ్ ఇనీషియల్గా మేము అనుకున్నప్పుడు. అండ్ దెన్ ఇప్పుడు హాస్పిటల్ కానీ పబ్లిక్ స్టోరేజ్ కానీ అంటే యూఎస్లో స్పెసిఫిక్ లొకేషన్స్ కొన్ని ఉన్నాయి, జంక్ యార్డ్ కానీ మీరు చూసింది. సో అన్నీ ఏంటంటే అక్కడ ఏంటంటే బ్రౌన్స్ ఎక్కువ, హాస్పిటల్లో నీకు కొంచెం గ్రీనిష్ బ్లూస్ ఇవి ఎక్కువ, రెయిన్ షూట్ ఉంది మనకి మొత్తం నైట్ టైం ఎక్కువ ఉంది, అక్కడ బ్లూయిష్ టింట్ ఎక్కువ. సో
మోస్ట్లీ ఏంటంటే మూడ్ని బట్టి అట్ ద సేమ్ టైం ఆ లొకేషన్లో సిగ్నిఫై చేయడానికి ది బెస్ట్ కలర్ ఏముంటుందో అవే చూస్ చేసుకోవడం జరిగింది. బట్ ఓవరాల్గా యాజ్ ఎ ఫ్లో మీరు చూసుకుంటే సంథింగ్ దట్ సో కలర్ఫుల్ ఎట్ ద బిగినింగ్, ఆఫ్టర్ ఎ సర్టన్ టైమ్ ఆ హిట్స్ అన్నీ వస్తున్నప్పుడు హౌ ఇట్ డ్రాస్టిక్లీ చేంజ్డ్, అది మాత్రం కలర్స్ ద్వారా ముందే చెప్దాం అనుకున్నాం ఫస్ట్ నుంచి. దట్ వాస్ ద హోల్ ఐడియా దాన్ని బట్టి. సో నువ్వు యాక్ట్ చేసిన షార్ట్స్ చాలా ఉన్నాయి అండ్ యూ ఆర్ దేర్ ఫర్ అదర్ సీన్స్ టు. మాతో పాటు ఉన్నావు, యూ హెల్ప్ అస్ అవుట్ వేరే సీన్స్ అవుతున్నప్పుడు కూడా. సో ఇఫ్ దెర్ ఇస్ ఇన్ వన్ పర్టికులర్ షార్ట్ నీకు చాలా నచ్చింది, వాట్ వుడ్ దాట్ బి? అంటే సినిమా యాజ్ అ హోల్ లైక్ మొత్తంలో రెయిన్ సీక్వెన్స్. అంటే వన్ బీయింగ్ ఇట్ ఇస్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ టు మీ. ఇట్స్ వెరీ లైక్ ఇంట్రిగింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ రెయిన్ అంటే యూనో ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్, ఇట్స్ నాట్ న్యాచురల్ రెయిన్. సో న్యాచురల్ రెయిన్లో నువ్వు తడిసావు చిన్నప్పటి నుంచి, నీకు తెలుసు ఎట్లా ఉంటుంది, హౌ ఇట్ ఫీల్స్. దిస్ వెన్ ఇట్ ఫాల్స్ విత్ అ ఫోర్స్, టక్ 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 పడుతూ యూనో ఇట్ ద హోల్ రెయిన్ సీక్వెన్స్ అంటే ప్రిన్స్ది కానీ నాది కానీ అండ్ ద కార్ థింగ్ అండ్ ద హోల్ థింగ్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. ఇట్ ఫెల్ట్ న్యూ, ఇట్ ఫెల్ట్ బికాస్ జనరల్ యాక్టింగ్ అంటే ఏదో ఒక సెట్టో ఎక్కడో చూసుంటాము, బట్ దిస్ హోల్ థింగ్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. అండ్ ఇండియాలో బైక్ సీన్ అది బికాజ్ నేను ఆడిషన్కి అది చేసా అండ్ అది ఎంత న్యాచురల్గా వచ్చింది అంటే రాహుల్ అండ్ సంతోష్ ఫెల్ట్ లైక్ రాహుల్ అండ్ సంతోష్ రాదర్ దెన్ ప్రిన్స్ అండ్ రవితేజ. సో ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ రోడ్డు మీద. ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ పాయింట్. నార్మల్గా ఆడిషన్స్కి మేము చూస్తున్నప్పుడు వెన్ వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ డిస్కషన్, నేను కూడా సీన్ బ్రో ఈ క్యారెక్టర్ది సీన్ ఒకటి పంపిస్తాను, నువ్వు యాక్సెస్ పంపించు అని. యూజువల్లీ దట్స్ వాట్ వీ యూజువల్లీ డూ. ఓకే ఇనీషియల్ స్క్రీనింగ్ అయిపోయాక ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు బాగున్నారు, క్యారెక్టర్ వైజ్కి లుక్ సెట్ అవుతుంది, ఇవన్నీ అనుకున్నప్పుడు ఒక సీన్ పంపిస్తాం, అది యాక్సెస్ పంపిస్తారు. దట్స్ హౌ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్. వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్ విత్ యువర్ ఆడిషన్ ఇస్ అందులో రాసింది సీన్లో కూడా ఇలా గొడవ అవుతుంది, గొడవలో రాహుల్ వచ్చి బైక్ మీద అంతాడు, బైక్ మీద అంతే మనోడు ఆ బైక్తో పాటు పడతాడు, ఎంత రాస్తుంది. అండ్ దెన్ వీ వెంట్ ఇన్ టు యువర్ లైన్స్ కదా. ది గుడ్ థింగ్ విత్ యువర్ ఆడిషన్ ఇస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్, బట్ ఒక సైకిల్ని పెట్టుకొని యూ లిటరలీ యూనో లివ్డ్ ఇట్ అవుట్ మొత్తం. నువ్వు సైకిల్ని పెట్టి దాన్ని కొడుతున్నట్టు అది పడేసి యూనో దట్ ఈస్ సంథింగ్, అది దట్స్ లైక్ దట్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ ప్యాషన్ అండ్ యూనో సీరియస్నెస్ టువర్డ్స్ ది థింగ్. బట్ చాలా బాగుంటుంది అదైతే. లక్కీగా ఐ నో ఇట్ వాజ్ అ బైక్ సీన్. నేను నార్మల్గా నుంచుని కూడా చేయొచ్చు. ఇంట్లో నా కళ్ళ ముందు వెన్ ఐ వాజ్ దట్ వాజ్ బీయింగ్ ఫిల్మ్డ్, నా కళ్ళ ముందు సైకిల్ కనిపించింది. ఆ సైకిల్ అయితే ఏంటి, బైక్ అయితే ఏంటి, ఇట్స్ అ వెహికల్ సైడ్. సో యా ఇట్ అంటే అది వాడేసాము, అది వచ్చేసింది. సో యా ఓకే. సో యా బికాజ్ వీ టాక్డ్ అబౌట్ షార్ట్స్, వాట్ ఈస్ యువర్ మేకింగ్ వైజ్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఒక్క షార్ట్ లైక్ మేకింగ్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఆర్ ఎఫర్ట్ వైజ్ కానీ, హౌ వాజ్ which is your best? So 3 categories చెప్పావు, లైక్ మేకింగ్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ దెన్ నాకేంటంటే ఈచ్ కేటగిరీకి ఒక షార్ట్ లాగా ఉంది బేసిక్లీ. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఆబ్వియస్లీ నీ ఫస్ట్ షార్ట్ ఒకటి బాగా ఇష్టము. అండ్ దెన్ ప్రిన్స్ బ్రోది వాళ్ళ ఫాదర్ని మనీ అడిగే సీన్ ఒకటి ఉంది. సో అప్పటిదాకా యూనో ఐ నో హిమ్ ప్రెటీ వెల్, బాడీ లాంగ్వేజ్ కానీ బ్రో యాక్టింగ్ అంతా తెలుసు, హ్యాపీగా మిగతా అంతా చేసుకెళ్తున్నాము. దిస్ ఇస్ దట్ వన్ ఎమోషనల్ సీక్వెన్స్ దట్ వీఆర్ ప్లానింగ్. అండ్ నాకు తెలిసి ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ దాంట్లో దిస్ ఈస్ ద ఫస్ట్ సీన్ దట్ వీ షాట్. వేరేవన్నీ చేసుకున్నాం కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో అవుట్డోర్లో ఇలా సిగరెట్ తాగుతూ ఫాదర్కి ఫోన్ చేసి ఆ మనీ అడగడానికి కొంచెం ఇబ్బంది పడుతూ చేసేది ఒకటి ఉంది. ఐ వాస్ ఇన్ టియర్స్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దట్. చాలా బాగా చేశాడు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్. ఎఫర్ట్ వైజ్ ఏంటి అంటే యాస్ యూ సెడ్ ద రెయిన్ సీక్వెన్స్. అంటే ఎవ్రీ రైటర్ డైరెక్టర్ దే హ్యావ్ దిస్ ఐడియా అబౌట్ హ్యావింగ్ రెయిన్ ఇన్ దేర్ సీన్. అది కామన్ చాలా. నేను పైలట్ చేస్తున్నప్పుడు కూడా ఐ హ్యాడ్ ద సేమ్ థింగ్, మొత్తం రెయిన్లో చేద్దాము సీక్వెన్స్ అంతా అని చెప్పి. ఆబ్వియస్లీ బడ్జెట్ సరిపోక పైలట్లో చేయలేదు. సో ఇట్స్ సో ఈజీ టు లెట్ గో, అరే వర్కౌట్ కావట్లేదులే లైట్ అని చెప్పి వదిలేసుకోవచ్చు.
పైలట్లో కూడా అదే జరిగింది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు డూ ఎ రెయిన్ సీక్వెన్స్ అండ్ దెన్ ఐ గాట్ టు నో దట్ ఓకే వర్కౌట్ కాదు బడ్జెట్స్కి కానీ టీమ్ క్రూ సైజ్కి కానీ ఇట్స్ ఇంపాసిబుల్ అని తెలిసాక ఐ వాజ్ డిసప్పాయింటెడ్ బట్ ఐ జస్ట్ వెంట్ విత్ ఇట్. సో ఫిలిం ఆఫర్ వచ్చినప్పుడు ఏంటంటే ఐ వాజ్ లైక్ స్ట్రిక్ట్గా ఆన్ ఎ రెయినీ నైట్ అన్నట్టు స్టార్ట్ అయింది నా స్క్రిప్ట్ కూడా. ఐ వాజ్ అడమెంట్ దట్ ఓకే పక్కాగా రెయిన్ ఉండాలి అన్నట్టు. సో ఎలా చేద్దాం, బికాస్ రూరల్ ఏరియా ఆఫ్ ఇలినాయ్లో షూట్ చేస్తున్నాము, దగ్గరలో రెంట్ చేయడానికి కూడా ఈ రెయిన్ ఎక్విప్మెంట్ లేదు ఫిల్మ్స్లో వాడేది, ట్రక్స్ ఇవన్నీ లేవు. సో ఐ డిసైడెడ్ ఓకే లోకల్ మన ఫైర్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము, సిటీ టౌన్ ఫైర్ వాళ్ళ దగ్గరికి, లెట్ దెమ్ హెల్ప్ అస్ అవుట్, అడుగుదాము, రిక్వెస్ట్ చేద్దాము, ఒప్పుకుంటే ఫైర్ ట్రక్ తెచ్చి వాటర్ని కొడదాము అని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నా. అండ్ వెన్ ఐ మెట్ ఆడమ్ మన డిఓపి, దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వీవ్ డిస్కస్ టు. ఐ ఆస్క్డ్ హిమ్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా రెయిన్ సీక్వెన్స్ దాంట్లోనే, బికాస్ లైటింగ్ విల్ బి డిఫరెంట్ మొత్తం. సో ఉంది అని చెప్పాడు. ఐ వాస్ హ్యాపీ. సో అది మాత్రం మిస్ కాకూడదు అని చెప్పి అనుకున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 100 times టఫర్ థింగ్ అది. సో తీసుకొచ్చాం, పర్మిషన్స్ తెచ్చుకున్నాను, ఫైర్ ట్రక్ వచ్చింది, వాటర్ పెడతాం, టెస్ట్ షూట్ చేసాం. సో ఈవెన్ యాడమ్ గెట్స్ టు నో ఎంత పెట్టాలి, లైట్స్ ఎన్ని పెట్టాలి ఇదంతా. బట్ షూట్ డే రోజు ద ప్రాబ్లమ్ ఇస్ విండ్ వచ్చినా మనం లెట్స్ ఒక ఏరియాలో రెయిన్ పెడతాము, లైట్స్ పెడతాము, మొత్తం రెడీ ఉంటుంది, యాక్టింగ్కి కష్టం బికాస్ చాలా ఫోర్స్గా పడుతుంటుంది. యూ వెంట్ త్రూ హెల్, ప్రిన్స్ బ్రో వెంట్ త్రూ హెల్. సరే ఇంకా ఆ పొజిషన్లో చేయాలి, అన్ని లైట్ సెటప్ చేసుకున్నాక విండ్ వచ్చేది, అక్కడ పడాల్సిన వాటర్ పక్కన పడేది వచ్చి. అండ్ బికాస్ ఒక ఫైర్ ట్రక్ తెచ్చుకోగలిగాం మన బడ్జెట్కి కానీ అంతా. సో ఒక లిమిటెడ్ ఏరియాలో వాటర్ పడుతుంది. సో వీఆర్ కన్ఫైన్ టు డూ ఎవ్రీథింగ్ రైట్ దేర్. సో అండ్ వాటర్ కెమెరాలోకి వెళ్ళిపోయింది. అస్ యు నో ఫస్ట్ డే వి లాస్ట్ ఎ కెమెరా దట్ డే. అనుకున్న దానికి హాఫ్ కూడా తీయలేకపోయాము. సో చాలా ఛాలెంజెస్ చూశాను. అట్ ద సేమ్ టైం అనుకున్న దానికన్నా వి మిస్డ్ అవుట్ ఫ్యూ షార్ట్స్ బికాస్ ఆఫ్ ద ఇష్యూస్ అండ్ ఆల్. బట్ స్టిల్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్, దట్ హోల్ సీక్వెన్స్. ఈజ్ ఇట్ టఫ్? ఎస్. వుడ్ ఐ వాంట్ టు డూ ఇట్ అగైన్? అఫ్ కోర్స్. పక్కా మళ్ళీ నేను ఆ రోజు అయితే ఆ 2 days అనుకున్నా అదే ఇంకా లైఫ్లో రెయిన్ సీక్వెన్స్ వద్దు మనకి అని. బట్ ఇట్స్ మ్యాజికల్. స్క్రీన్ మీద చూసినప్పుడు విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ చాలా బాగుంటుంది. సో దోస్ టూ ఆర్ ద బెస్ట్ థింగ్స్ నాకైతే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ దగ్గరికి వచ్చాడు, ఒక సీన్ గురించి మొత్తం డిస్క్రైబ్ చేశాడు. హీస్ ఎక్స్పెక్టింగ్ యూ టు పర్ఫామ్ అ సర్టెన్ వే ఆర్ సర్టెన్ మేనర్. సో అది చేసిన తర్వాత ఓకే యూ స్టార్టెడ్ యాక్టింగ్, మొత్తం రోల్ చేసాము. ఫర్ యూ మేబీ షార్ట్ అయిపోయాక అరే నేను ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేదేమో, you're not happy. Let us say you're not happy with the way you did. But director side నుంచి తను ఓకే చేసి ఉండొచ్చు షార్ట్ని. సో వాట్ వుడ్ యూ డూ ఇన్ దట్ సిచ్యువేషన్? సో అంటే డైరెక్టర్ ఓకే చెప్పేస్తే, అండ్ ఇఫ్ ఐ హ్యావ్ అ వాయిడ్ ఇన్ మై థాట్ ఆర్ హెడ్ సేయింగ్ దట్ అరే ఇది ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చు, ఆర్ ఏదో సమ్హౌ దెర్ ఇస్ దట్ ద థింగ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హెడ్ దట్ ఇది కరెక్ట్గా నేను అనుకున్నట్టు రాలేదేమో అంటే, డెఫినెట్లీ ఐ వుడ్ ఆస్క్ ఫర్ లెట్స్ డూ వన్ మోర్. బట్ అగైన్ మనకున్నట్టు టైం కన్స్ట్రెంట్, రిసోర్స్ కన్స్ట్రెంట్స్ ఉండి, అండ్ ఆల్సో ఇఫ్ you are, I mean, like, the director is okay, I'd be like, okay, because I believe director already cinema మొత్తం చూసాడు తన విజన్లో, బికాస్ హీ రోట్ ఇట్ ఆర్ హీ ఎన్విజన్డ్ ఇట్, మొత్తం చూసాడు. సో ఇఫ్ దిస్ మ్యాచెస్ వాట్ హీ ఎన్విజన్డ్ అండ్ ఇట్ ఫిట్స్ ఇన్ టు దట్, దెన్ it's good. And if there is a scope for another take, and if I get a better shot, even better. But again, ultimately it's director's call. సో యా, అగైన్ దానికే ఫాలో అప్ క్వశ్చన్. సో ఒక అంటే వాట్ గోస్ ఇన్ టు యువర్ హెడ్ వెన్ యూఆర్ లుకింగ్ అట్ అన్ యాక్టివ్ షాట్, ఆర్ వన్స్ కట్ చెప్పాక అయిపోయింది సీన్, షార్ట్ అయిపోయింది, కట్ చెప్పాక నాకు కావాల్సింది ఇదే అని, వాట్ ఈస్ ద జడ్జ్మెంట్? లైక్ హౌ డూ యూ గెట్ టు దట్ ప్లేస్ వేర్ ఇదే నాకు కావాల్సింది? కొన్ని షార్ట్స్కి కానీ కొన్ని సీన్స్ కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాక్టర్స్ టు చెప్పాలంటే. సో ప్రిన్సిపల్తో నా రిలేషన్ ఎలా ఉంటుందంటే, వి బోత్ థింక్ ఆన్ ద సేమ్ లెవెల్. యూజువల్లీ ఏంటంటే యాక్టర్స్తో ఈజీగా మనం ఫస్ట్ కొంచెం ఇంటరాక్షన్ వచ్చేసిన తర్వాత
you'll ఐడెంటిఫై దట్ ఓకే మనోడు మనలానే ఆలోచిస్తున్నాడు, సెన్సిబుల్గా ఉన్నాడు, ఇవన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ యూ హ్యావ్ రిటర్న్. నీ జానర్ ఎలా ఉంది, ఈస్ ఇట్ లౌడ్ కామెడీ ఆర్ ఈస్ ఇట్ జస్ట్ లైక్ మన రామ్ కామ్ తీస్తున్నామా, న్యూ ఏజ్ రామ్ కామ్ తీస్తున్నామా, దీన్ని బట్టి ద వే ద యాక్టర్ షుడ్ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ మారుతుంటుంది మనకి. సో స్పెసిఫిక్గా ఇలానే చేయాలి అనుకొని కనుక మనం డిజైన్ చేసుకుంటే క్యారెక్టర్ని ముందే మనకి వీల్ హ్యావ్ దట్ విజన్ ఇన్ అవర్ హెడ్ ప్రాపర్గా. లెట్స్ సే నీకు కనిపించదు, వాయిస్ కనిపించదు, ఆర్ యూ కాంట్ హియర్ సంథింగ్, ఇలా చేయాలి బ్రో ఇలా చేయాలి బ్రో అని ముందు అనుకుంటాం. బట్ లెట్స్ న్యూ ఏజ్ రామ్ కామ్ తీస్తున్నాం అనుకో, అండ్ ఇఫ్ ఐ ఫీల్ దట్ యు ఆర్ ఆన్ ద సేమ్ పేజ్, ద వే వి థింక్ అండ్ ఎవ్రీథింగ్, యూ విల్ కమ్ ప్రిపేర్డ్ టు. సో అనుకున్నప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ స్పెసిఫిక్ ఇందులో నాకు ఇది పక్కా కావాలి, దట్ వే విల్ బి ప్రోగ్రెసింగ్ ది క్యారెక్టర్ కానీ ఆర్క్ కానీ అనుకుంటే విల్ టాక్ అబౌట్ ఇట్. ఇఫ్ నాట్, ఐ మేక్ షూర్ దట్ యూ అండర్స్టాండ్ వాట్స్ ద ఎంటైర్ థింగ్ ఇస్ అబౌట్. ఈ సీన్లో ఇతను ఎలా బిహేవ్ చేయాలి, ఇట్స్ ఆల్ అబౌట్ బిహేవింగ్ కదా యాక్టింగ్ అంటే. సో ఇది ఎలా బిహేవ్ చేయాలి, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఒక లాజికల్ డిస్కషన్ అవుతుంది యూజువల్లీ డైరెక్టర్స్కి కానీ యాక్టర్స్కి కానీ. ఇల్లాజికల్గా మాట్లాడుతుంటే అర్థమైపోతుంది యాక్టర్స్కి ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి బేసిక్గా. సో వెన్ వీఆర్ టాకింగ్, వెన్ ఐమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్స్ ద రీజన్ వై ది క్యారెక్టర్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్, అండ్ ఇఫ్ యూఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఇలా యాక్ట్ చేయబోయ్యా అని చెప్పాల్సిన అవసరం ఉండదు. బికాస్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్, యూ విల్ ఆన్ ద సేమ్ పేజ్ విత్ మీ, సో యూ విల్ డూ ఇట్. అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ ఓవర్ బోర్డ్, కొన్ని అక్కర్లేనివి కనుక వస్తుంటే, దట్ ఈస్ వెన్ వీ టాక్, లేదు ఇంత అవసరం లేదు, దిస్ ఇస్ ఆల్ ఈస్ గుడ్ అన్నట్టు వెళ్ళిపోతే ఆ మీటర్ అంతా సెట్ అయిపోద్ది. యూజువలీ దట్స్ హౌ ఐ డూ. నాకేంటంటే ఎవ్రీథింగ్ అంటే ఎవరికి వాళ్ళ ఓన్ మెథడ్ ఉంటుంది యూజువల్లీ. లైక్ వెన్ యూ లెర్న్ ద ఎంటైర్ క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వెన్ యూఆర్ గోయింగ్ విత్ ఎక్సైట్మెంట్, సినిమాలు చూసి అండ్ యూ వాంట్ ఒక విజన్తో వెళ్తుంటాం కదా, వెళ్తున్నప్పుడు ఎవ్రీ వన్ విల్ ఫార్మ్ దేర్ ఓన్ మెథడ్. దిస్ ఇస్ మైండ్ బేసిక్గా. సో ఇఫ్ ఇట్స్ అ న్యూ ఏజ్ థింగ్, I would try to convince you, or I would try to explain you why he's behaving like that. If we agree on that, it's easy. వెళ్ళిపోతాం. లేదు అనుకుంటే దెన్ దెర్ విల్ బి అ సార్ట్ ఆఫ్ డిస్కషన్, ప్రాబ్లమ్ ఏంటి ఇది ఇది అనుకోని. ఇఫ్ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ క్యారెక్టర్ హూ నీడ్స్ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఇన్ సర్టెన్ వే, రాసుకున్నప్పుడు చాలా క్లియర్గా ఉంటాం కాబట్టి అలానే చెప్పేస్తాం, భయ ఇలా చేయాలి భయ అన్నట్టు. దట్స్ హౌ ద హోల్ థింగ్ వర్క్స్. సో ఏదైనా లైక్ సో దట్స్ మై సైడ్ ఆఫ్ ఇట్. అంటే ఒక రైటర్ కానీ డైరెక్టర్ సైడ్ కానీ అది ఉంటుంది. నువ్వు యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాక్టర్, నువ్వు ఫిల్మ్స్ చూస్తుంటావు, యూ విల్ బీ ప్రిపేరింగ్, దట్స్ యువర్ హోంవర్క్ టు. సో ఏదైనా ఒక ఫిలిం చూసి అది నిన్ను పర్సనల్గా చేంజ్ చేసింది ఆర్ పర్సనల్గా ఎఫెక్ట్ చేసింది, అలాంటి ఫిల్మ్ ఏమైనా ఉందా? ఇఫ్ ఎస్, వాట్ ఈస్ దట్? దేర్ అంటే డెఫినెట్గా చాలా సినిమాలు పార్షియలీ అంటే ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ద మూవీ ఆర్ ఈ పర్టిక్యులర్ సెక్షన్, లైక్ ఎస్పెషలీ ఇంటర్వెల్ తనికెళ్ళబరిని ఎప్పుడైతే అప్పటివరకు మూగాడని నమ్మిన ఆడియన్స్ని సడన్గా తనికెళ్ళబరిని మూగాడు కాదు, అక్కడి నుంచి వాల్మీకి ఈజ్ నౌ టాకింగ్ అబౌట్ ఇంద్రసేనారెడ్డి. ఐ గాట్ అ హై ఆఫ్ మై లైఫ్ అట్లీస్ట్ ఫర్ దట్ పీరియడ్. అట్లా చాలా చాలా సినిమాల్లో ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఇఫ్ యూ రిమెంబర్ భూమికని ఏడిపించినప్పుడు ఆ గ్యాంగ్, ద విజువల్ రిప్రజెంట్ నేను అర్థం చేసుకుంది. అగైన్ ఇట్ ఈస్ టోటలీ మై పర్సెప్షన్. బట్ చూస్తే అజయ్ మిగతా వాళ్ళందరూ పొడుగుగా దిట్టంగా ఉంటారు, అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్ వెరీ విజువల్లీ లైక్ వీక్, బట్ హీస్ ద హీరో, హీస్ ద హీరో. ఆ సీన్ అక్కడ కొట్టి అందరికీ దంకించి లాస్ట్కి ఒక కామిక్ ఎలిమెంట్ తీసుకుని, దోస్ ఆర్ థింగ్స్ గివ్ మీ హై ఫర్ సమ్ రీజన్. బట్ ఒక మూవీ నా మైండ్ని కూర్చోబెట్టేసింది ఆర్ కంప్లీట్ అసలు చేంజ్ చేసింది మాత్రం మిథునం. నేను ఐ కుడెంట్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్, నాకు అది తెలీదు. దాని తర్వాత యూట్యూబ్లో వచ్చింది, చూసా. 2 క్యారెక్టర్స్తో ఒక సినిమాని సస్టైన్ చేయడం సో టఫ్, గ్రేట్. అండ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ ఐఎమ్ సింగిల్ కిడ్, పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు. సో ఇప్పటికీ
ఆ సినిమా నేను ఒక 1100 టైమ్స్ చూసుంటా యూట్యూబ్లో చూసి దట్ ఐ విల్ క్యారీ దట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై. అంటే లైఫ్ని అంత చిన్న కాస్ట్తో, అంటే ఇద్దరే అండ్ ఒకటే లొకేషన్లో. ఐ వాజ్ లైక్ బ్రిలియంట్ మ్యాన్. సో దీస్ అంటే మల్టిపుల్ చంక్స్ ఇన్ మల్టిపుల్ మూవీస్ ఉన్న యాజ్ అ ఫిల్మ్ అయితే మిథునం. సేమ్ థింగ్ టు యూ, మూవీ దట్ చేంజ్డ్ యువర్ లైఫ్, వాట్ వుడ్ ఇట్ బి? ఒక మూవీని స్పెసిఫిక్గా చెప్పలేను బ్రో, కానీ అతడు ప్లేడ్ అ హ్యూజ్ రోల్. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే క్రిస్టోఫర్ నోలన్ది ప్రెస్టీజ్ అనే ఒక ఫిల్మ్ ఉంది. ఫిల్మ్ మేకింగ్ మ్యాజిక్ ఏంటో అర్థమైంది ఆ సినిమా చూశాక. సో విత్ వే హీ ఫూల్స్ ఎవ్రీ వన్, అది చాలా బాగా నచ్చింది. అండ్ యూజువల్లీ ఏంటంటే త్రివిక్రమ్ గారి ఫిల్మ్స్ అన్నీ చూస్తా, ఐ మీన్ రైటింగ్ పరంగా దీనికోసం కూడా అంతా. బట్ లాట్ టు లర్న్ ఇంకా. ఓకే, నువ్వు అమెరికన్ డ్రీమ్ చేసావు అండ్ దెన్ యూ డిడ్ చాలా వీడియోస్ చేసావు. మన ఈస్ దర్ ఎనీ వన్ కాంప్లిమెంట్ that you'll cherish, like chala, I mean you felt really happy after listening to that? American Talkees lo gaani, American Dream lo gaani, do you have anything? American Talkees వచ్చేంత వరకు లాట్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ మై సర్కిల్ didn't even know that I could act or I could do something like this. సో అప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ సెడ్, అరే నువ్వా, నీ ఛానల్, ఓకే నైస్. బట్ దట్ వాస్ లిమిటెడ్ బికాస్ యూట్యూబ్ కాబట్టి పీపుల్ అంటే క్లోజ్ పీపుల్ వర్ లైక్ బాగా చేస్తున్నావు, వీఆర్ రిలీజింగ్ వీడియోస్ లైక్ ఎవ్రీ 2 weeks ఒకసారి అట్లా. పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్, దే వర్ రిలేటింగ్ విత్ ద కంటెంట్ అండ్ స్టఫ్. అమెరికన్ డ్రీమ్కి ఐ డెంట్ టెల్ ఎనీబడి. వన్, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను ఎవరికి చెప్పలేదు, చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఎవరికి జనరల్గా కూడా సరే రిలీజ్ అయిన తర్వాత జనాలు చూసి వై సే ఇట్ అవుట్ అని చెప్పి ఐ వాజ్ లోకింగ్ ఇట్. నా స్కూల్ ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి అరే నువ్వే కదా ట్రైలర్లో ఉన్నది, టీజర్లో ఉన్నది అన్నాడు. అవునరా అంటే, అరే చాలా హ్యాపీ అనిపించిందిరా అది ఇది. ఐ డెంట్ టాక్ టు దట్ పర్సన్ ఫర్ మోర్ దెన్ 12 years, more than 12-13 years now. I didn't, సడన్గా ఐ సీ దిస్ కాల్ కమింగ్ అండ్ ఐ నో ఇట్స్ దట్ పర్సన్. మాట్లాడేప్పటికి ఐ ఫెల్ట్ దట్ వాజ్, అంటే ఇప్పుడు ఎవరు ఇచ్చారు, పెద్దవాళ్ళు ఇచ్చారా చాలా, బట్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఇట్లానే, అండ్ ఎస్పెషలీ పీపుల్ హూ న్యూ దట్ ఐ వాజ్ ఓన్లీ ఇన్ ఇండియాలోనే నేను షూట్ చేశానని తెలిసిన వాళ్ళు కొంతమంది లిటరలీ మిడ్వే ఫోన్ చేసి, మామ నీ రోల్ అయిపోయిందా అంతేనా అంటే ఫస్ట్ టైం కదా మామ, అంతకంటే పెద్ద రోల్ ఏమి ఇస్తారు అని నేను ఐ యాక్టెడ్ లైక్ ఓకే అంతే. అయితే సినిమా చూడు బాగుంటుంది, కంటిన్యూ చేయి, తర్వాత మాట్లాడదాం. ద సేమ్ పీపుల్ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ ద మూవీ అండ్ లైక్, అరే ఏంట్రా ఈ ట్విస్ట్లో. సో దట్ ఫెల్ట్ నైస్. అంటే వీళ్ళకి తెలియకుండానే ఉండాలి, బికాస్ ఐ వాంటెడ్ దెమ్ టు ఎంజాయ్ ద మూవీ, ఎంజాయ్ ద ట్విస్ట్ or ఎంజాయ్ ద plot twist. So yeah, all those were like everything, every compliment that I got for American Dream was definitely good and special. So yeah. So speaking of compliments, I'm sure నీకు కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి డెఫినెట్లీ ఫ్రమ్ a lot of people. So what is the best thing you have heard? నాకు అంటే అసోసియేట్ ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు బ్రో. స్కూలింగ్లో చాలా ఏళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ దే టెక్స్టెడ్ మీ. ఐ ఫెల్ట్ రియలీ గుడ్. వన్ స్పెసిఫిక్ థింగ్ అంటే ఐ డోంట్ నో దట్ పర్సన్, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా లిటరల్లీ. ఏదో పోస్ట్కి కింద కమెంట్ సెక్షన్లో దరిద్రానికి కూడా నాస్టాలజియా ఉన్నట్టు చూపించారు భయ్యా, ప్రూవ్ చేశారు మీరు అని చెప్పి వచ్చింది. ఫెల్ట్ రియలీ గుడ్ అది చూసినప్పుడు. యా, బట్ ఇట్ వాస్ గుడ్. అంటే the struggle that we've gone through in the making the film and then afterwards reception, అంటే we know that ఇది ఏంటంటే లైక్ ఏజ్ గ్రూప్ వైజ్ కానీ అండ్ లొకేషన్ వైజ్ కానీ దే ప్లే మేజర్ రోల్ ఇన్ ద రిసెప్షన్ బేసిక్గా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ యుఎస్ లైఫ్ హియర్. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఎ సీన్ వేర్ రవి ఉన్నారు కదా, రవి గారు, ఆయన కన్సల్టెన్సీ టర్మినాలజీ అంతా వాడి ఒక సీన్ ఉంది. ఎవ్రీవన్ హియర్ ఇన్ యూఎస్ఏ దే వర్ లైక్ దే లవ్డ్ ఇట్. చూసినప్పుడు అందరికీ మస్తు నచ్చింది.
ప్రాబ్లమ్ ఇస్ ఇండియాలో చూసిన ఆడియన్స్కి అసలు ఆ టర్మినాలజీ కూడా తెలియకపోవచ్చు కంప్లీట్గా. సో వీ నో దట్ రైట్ ఫ్రమ్ డే వన్. ఓకే, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కోసమే తీస్తున్నాం ఈ ఫిల్మ్, అండ్ దెన్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఈ ఇష్యూస్ కూడా ఉంటాయని. కీపింగ్ దాట్ ఎ సైడ్, ఐమ్ స్టిల్ ఈ రోజు కూడా ఇన్స్టాలో చాలామంది మెసేజ్ పెడుతున్నారు. I'm genuinely happy. And I'm a stranger, bro, before the film. No one knows, I'm just a stranger. So ఇలా ఫిల్మ్ అంతా ఫినిష్ చేసి ఇట్స్ ఆన్ ఆహా రైట్ నౌ. సో సరియల్ ఎక్స్పీరియన్స్ అంతా. సో ఈ ఫిల్మ్ చూశాక మీ పేరెంట్స్ హౌ డిడ్ దే రియాక్ట్? ఫస్ట్ డాడీ కాల్ చేశారు. డాడీ కాల్ చేసి సినిమా బాగుంది, బాగా చేసావు అని. నాకు ఐ హ్యాడ్ సమ్ అంటే ద లాంగ్వేజ్ అండ్ దెన్ సెకండ్ హాఫ్లో సీన్స్ కానీ అండ్ ఆల్. సో ఐ వాజ్ లైక్ ఏం చెప్తారో చూద్దాం అని చెప్తే నథింగ్ వాజ్ మెన్షన్డ్. హీ సెడ్ బాగా చేసావు, బైక్ సీన్ ఇంకా బాగా చేయాల్సింది అని అన్నారు. లైక్ ఓ అవునా అని నేను వెళ్ళి ఐ వెంట్ రీవాచ్డ్ ఇట్. సరే ఓకే. అండ్ హీ సెడ్ అంటే ఇది ప్రాబ్లం కాదేమో, బట్ ఆ ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లేదు, అంటే బికాస్ ఆఫ్ ద అమెరికన్ స్లాంగ్. బట్ దెన్ ఐ వాజ్ లైక్ యా ఓకే. మమ్మీకి నచ్చింది, మమ్మీకి ఎంతవరకు అర్థమైందో నాకు ఇప్పటివరకు డౌట్ ఉంది బికాస్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ స్టఫ్. బట్ బేసికలీ ఇట్స్ లైక్ ఎవ్రీ మదర్స్ లవ్. కొడుకుని సడన్గా టీవీలో చూసుకుంటే ఎట్లుంటుందో ఐ థింక్ మెజారిటీ ఇస్ దట్. బట్ యా బోత్ ఆఫ్ దెమ్ లవ్డ్ ఇట్. దే హ్యాడ్ నో కంప్లైంట్స్ విత్ పర్ఫార్మెన్స్ కానీ లైక్ ద కంటెంట్ కానీ. ఐ వాజ్ హ్యాపీ. అంటే వేరే సినిమాలు వాళ్ళు చూసి బాగుంది బాగాలేదు చెప్పడం వేరు, మన సినిమా చూసి సో యా దే లవ్డ్ ఇట్. సో మీ పేరెంట్స్ వాట్ డిడ్ దే సే? నాది ఏంటంటే వన్ థింగ్ దట్ ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ ఇస్, నేను 14th మన ఫిలిం రిలీజ్ అయింది కదా, నేను Jan 14th, Jan 13th నైట్ నేను యూఎస్ ఫ్లైట్ ఎక్కాను. సో వైల్ లైక్ ద మొమెంట్ ద ఫిల్మ్ గట్ రిలీజ్ మై ఫాదర్ వాస్ వెయిటింగ్. చెప్పాలంటే 13th midnight దాకా వెయిట్ చేసి హీ వాంట్స్ టు వాచ్ ద ఫిలిం అప్లోడ్ అవ్వగానే చూద్దామని. నేనేమో ఆ టైంలో ఫ్లైట్లో ఉన్నా. సో ఆబ్వియస్లీ ఫోన్ రిసెప్షన్ ఉండదు. ఐ వాస్ లైక్ లిటరలీ అవుట్. నేను ఇంకా అంటే బూతులు ఉన్నాయి కదా మాట్లాడేవి ఇదంతా. సో ముందు నుంచే ప్రెప్ చేశాను. ఐ వాంట్ టు వాచ్ మై ఫిలిం, ఫస్ట్ ఫిలిం అది కూడా. సో ముందు నుంచి ప్రెప్ చేశాను. నాన్న బూతులు ఉన్నాయి, నువ్వు అసలు పోస్టర్ రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ హీ యూస్ టు ఫార్వర్డ్ ఇట్, మా అబ్బాయి చేశాడు ఇది అని చెప్పి, ఇదే ఫ్లోలో ప్రమోట్ చేస్తావు సినిమాని చెప్పు, బూతులు ఉన్నాయి నువ్వు అందరికీ చేయకు ఇది అది అని చెప్పా. అండ్ దెన్ అప్లోడ్ అవ్వగానే చూశారు. చూసి హీ వాస్ లిటరలీ స్టండ్ విత్ ద క్లైమాక్స్ టు. అందరిలానే తను కూడా, బికాస్ హీ డోంట్ నో ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఫ్లైట్ యూఎస్లో ల్యాండ్ కాగానే ఇంకా టప్ప మెసేజ్ అన్నీ రావడం మొదలెట్టాయి. ఐ కాల్డ్ హిమ్. ఈస్ లైక్ అరే పెద్ద బూతులేం లేవరా, ఇవన్నీ కామన్ రా ఇండియాలో, ఇవన్నీ బాగా చేసావు అంటే. లిటరలీ ద ఫ్యాక్ట్ దట్ ఐ మేడ్ ఎ ఫిలిం. నార్మల్గా ఏంటంటే నేను అలాంటి బూతులు మాట్లాడినా కొడతారు డిప్ప మీద బేసిక్గా. అలాంటిది హీ పుట్ దాట్ ఎ సైడ్, హీ వాచ్ ద ఫిలిం అండ్ హీస్ జెన్యున్లీ హ్యాపీ ఫర్ ఇట్. మా మదర్ కూడా అంతే, షీఈస్ బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఇట్స్ ఫన్. అంటే మళ్ళీ రాదు కదా, ఇట్స్ లైక్ ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ టైం ఇలా అలా వర్క్ చూసుకుంటున్నప్పుడు. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ. సో అమెరికన్ డ్రీమ్ గురించి మాట్లాడడం కాబట్టి విల్ టాక్ అబౌట్ సమ్ let's say takeaways or from the whole process. US lo there are a lot of passionate people who are interested in filmmaking, acting, filmmaking, both. But there is ante one information like permissions etla techukovali, what is the process and all, idi clear ga ledu, or maybe it is there where we don't know what the resources are. And so because నువ్వు ఒక ఫుల్ ప్రాజెక్ట్ చేసావు కాబట్టి, అండ్ మెజారిటీ యూ ఫిల్మ్డ్ ఇన్ ద యుఎస్, సో వాట్ ఈస్ దట్ వన్, వాట్ ఈస్ if you had to put it in a gist to tell this is the process or this is how I approached it, what would it be? How would you put it?
మెయిన్ థింగ్ ఇస్ లొకేషన్స్ అని ఒకటే కాదు బ్రో. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యావింగ్ అ గుడ్ టీమ్, రైట్ టీమ్ ఇస్ క్రూషియల్. ఎస్పెషల్లీ సి డైరెక్టర్స్కి ఏంటి అంటే వితౌట్ ఎ టీమ్ వీఆర్ నథింగ్. సి విజన్ ఉంది, ఏదో స్టోరీ రాసాము, స్క్రిప్ట్ రాసుకున్నాము, నో ఇట్స్ గుడ్. పాయింట్ ఇస్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ద వే యూ వాంట్ టు, ఆర్ మనం అనుకున్న విజన్ని బయటికి తీసుకురావాలి, ఐ మీన్ రియాలిటీగా మార్చాలి అంటే వన్ నీడ్స్ టు హ్యావ్ అ గుడ్ టీమ్. అది అంటే వీ రిలై ఆన్ దెమ్. ఇప్పుడు నా టీం మీద నేను రిలై అవుతా, లేకపోతే అవ్వదు, నా అవుట్పుట్ రాదు, నాకు పేరు రాదు, ఏమీ రాదు. సో ఇట్స్ నాట్ నేను ఒక్కడిని వెళ్ళిపోయి ఏదో చేసుకుందామని ఉండదు. సో గెటింగ్ రైట్ పీపుల్ ఆన్ బోర్డ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ టు డూ. పాయింట్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఫోర్సింగ్ దెమ్ టు హెల్ప్ యూ అవుట్. వాళ్ళు కూడా దే హ్యావ్ టు షేర్ యువర్ డ్రీమ్. సో నా కళ ఇది, నేను సెల్ఫిష్గా నా కోసం ఎవరు అడగలేదు చేయమని, నాకు ప్యాషన్ ఉంది కాబట్టి నేను కథ రాసుకున్నా, ఐఎమ్ ట్రైంగ్ టు బీ ఏ డైరెక్టర్. సో వేరే వాడు నా టీంలోకి వచ్చిన తర్వాత నాకున్నంత ప్యాషన్తో చేయాలి, చేస్తాడనే రూల్ లేదు, ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకూడదు. బట్ అట్లీస్ట్ యూ నీడ్ టు ఫైండ్ పీపుల్ హూ ఆర్ ఈక్వల్లీ ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. అలా కనుక ఉంటే దే విల్ కాంట్రిబ్యూట్ టు యువర్ సక్సెస్. వాళ్ళు దే కుడ్ బీ జస్ట్ అన్ ఏడీ, దే కుడ్ బీ జస్ట్ ఎ ప్రొడక్షన్ బాయ్. మనకి అంటే అమెరికాలో బికాస్ మనకి ఇక్కడ స్ట్రెంత్ తక్కువ, క్రూ సైజ్ తక్కువ ఉంటాయి. వి కాన్ లైక్ బ్యాక్గ్రౌండ్లో నాకు 40 జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే ఉండదు ఇక్కడ, ఇట్స్ ఇంపాసిబుల్. సో క్రూ కానీ క్యాష్ కానీ ఏంటి అంటే దే నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ విజన్. ఐడియా నచ్చాలి, యూనో. if they do that, if they are equally passionate about it, చాలా డిఫరెన్స్ వస్తుంది. మెయిన్ థింగ్ దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత వన్స్ యూ హ్యావ్ యువర్ టీమ్, లాజిస్టిక్స్ అన్నీ కామన్గానే ఉంటాయి. ఇప్పుడు మన ఫిలింకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ కూడా నేనే చేసుకున్నాను. ఆబ్వియస్లీ స్వాతి హెల్ప్ మీ అవుట్ అండ్ స్టఫ్. కానీ ఏంటంటే హైరింగ్ ద రైట్ పీపుల్ అండ్ ఎంత బడ్జెట్లో తీయాలో అనేది దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద క్రూషియల్ ఆస్పెక్ట్. అండ్ వన్ నీడ్స్ టు రెస్పెక్ట్ ద బడ్జెట్. నీకు ఇంతలో తీస్తున్నావంటే ఇట్స్ నాట్ దట్ మొత్తం తీసుకెళ్ళి ఒకళ్ళ మీద స్పెండ్ చేసి, దట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ యాజ్ వెల్. మనకి ఎంతమంది కావాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెయిర్ అండ్ మేకప్, ఆర్ట్, విఎఫ్ఎక్స్, ఆర్ నీకు ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్ ఏమైనా కావాలా, ఏడీ టీమ్, ప్రొడక్షన్ టీమ్, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఆన్ సెట్ ఒక ఎడిటర్ కావాలి, ఆన్లైన్ ఎడిటర్ వాళ్ళు కావాలి, జస్ట్ మేక్ షూర్ దట్ ద ఎంటర్ ఫ్లో కరెక్ట్గా వస్తుందా లేదు చూడడానికి. సో నీకు జస్ట్ ఒక షూట్ చేయడానికే బేసిక్గా ఇంతమంది కావాలి. అండ్ దెన్ యాక్టర్స్. ఇప్పుడు రైట్ యాక్టర్స్ లేకపోతే సేలబిలిటీ ఉండదు, మంచి యాక్టర్స్ లేకపోతే రియలిస్టిక్ ఉండదు. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ థింగ్ టు. అది చేసుకున్నాక ఏంటి అంటే ఓకే ఫిలిం అయిపోయింది, బేసిక్ స్టఫ్ అయిపోయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు, ఎక్కడ చేస్తున్నావు, ఇండియానా యూఎస్ఆ, మ్యూజిక్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళ బడ్జెట్ ఎంత, డిఐ ఎక్కడవుతుంది, అండ్ బేసిక్ ఫైనల్ రేటింగ్ ఎవరు చేస్తున్నారు. ఈవెన్ లిటరలీ స్పీకింగ్, మీరు బడ్జెట్ వేసుకునేటప్పుడు ఎన్ని హార్డ్ డిస్క్స్ అవుతాయి, ఎంత మెమరీ అవుతుంది, ఎలాంటి కెమెరా వాడుతున్నారు. డీపీని హైర్ చేసుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఎవ్రీవన్ విల్ చెక్ దేర్ ప్రీవియస్ వర్క్స్. ఎవరిని హైర్ చేసుకున్నా ఏ వర్క్ చేసేది ఇవన్నీ చూస్తాం. బట్ అసలు ఏ కెమెరాతో దిద్దాం అనుకుంటున్నాం, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, అండ్ ఆ కెమెరాతో ఆ డిఓపికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. దీస్ ఆర్ ద డీటెయిల్ స్టఫ్ దట్ వన్ హ్యాస్ టు లుక్ బిఫోర్ గెటింగ్ దెమ్ ఆన్ బోర్డ్. ఇవన్నీ చేసుకోగలిగితే దెన్ డైలీ ప్రొడక్షన్ వస్తుంది. అండ్ దట్ కొన్ని రోజులు మన కంట్రోల్లో ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. లొకేషన్స్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను పైలట్ ఫిల్మ్ చేసినప్పుడు దిస్ ఇస్ అంటే ఒక 30 minutes ఫిల్మ్ అది. అస్ యు నో దెర్ ఈస్ వన్ సీక్వెన్స్ ఇన్ అ హాస్పిటల్. సో ఐఎమ్ ఫ్రమ్ కార్పెంటల్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు. ప్రదీప్ గారు ఈజ్ అ డాక్టర్. సో ఆ ఒక్క సీన్ చేయడానికి ఐ వాంట్ పర్మిట్స్ టు షూట్ ఇన్ సైడ్ అ హాస్పిటల్. నాకు తెలిసిన సర్కిల్ వల్ల ఇట్ వాస్ లైక్ హాఫ్ డే వర్క్. వాళ్ళతో మాట్లాడాను, ఇలా కావాలని చెప్పాను. ఆల్మోస్ట్ ఒక ఎంటైర్ ఫ్లోర్ ఆఫ్ ఎ హాస్పిటల్ని పర్మిషన్ ఇచ్చారు. లైక్ హ్యాపీగా షూట్ చేసుకున్నాం. అండ్ దిస్ ఇస్ ప్రీ కోవిడ్. ఓహో నాకు ఇంత సర్కిల్ ఉంది, లెట్ మీ ప్లే ఆన్ మై స్ట్రెంగ్త్ అని చెప్పి నాకు ఫిలిం వచ్చిన తర్వాత నేను హీరోయిన్ని, వాళ్ళ పేరెంట్స్ అందరినీ డాక్టర్స్ కింద మార్చాను. స్క్రిప్ట్లో క్లైమాక్స్ కూడా హాస్పిటల్లో అవుతుంది.
బికాస్ ఐ థాట్ దట్ ఓకే దిస్ ఇస్ పాసిబుల్, నేను వై నాట్ డూ ఇట్ అగైన్, రియలిస్టిక్గా ఉంటుంది, బాగుంటుంది అని. స్క్రిప్ట్ ఓకే అయిన 6 months 4 monthsకి కోవిడ్ వచ్చింది. మేము షూట్ కూడా స్టార్ట్ చేయాల. నాట్ ఈవెన్ ఎ సింగిల్ హాస్పిటల్ లెటర్స్ ఇన్సైడ్. లోపల కోవిడ్ వల్ల, రెస్ట్రిక్షన్స్ వల్ల లోపల రానిలేదు. ఏం మార్చాను, క్లైమాక్స్ హాస్పిటల్లో ఉంది, ఆల్ ది క్యారెక్టర్స్ ఆర్ డాక్టర్స్, పేషెంట్స్ని చెక్ చేసినట్టు అంతా కావాలి. ఒక్క హాస్పిటల్లో కూడా పర్మిట్స్ లేవు. రియలిస్టిక్గా తీయాలనే ఆస్పెక్ట్లో సర్జరీ చేసినట్టు సర్జన్స్ కింద మార్చాను ఇంకా వాళ్ళని. సో దట్స్ అ హ్యూజ్ బమ మాకైతే. సో వీకెండ్ ఆఫ్ ఉండే ఒక సర్జరీ ప్లేస్కి వెళ్ళి వాళ్ళని పర్మిషన్స్ అడిగి వాళ్ళతో మాట్లాడి ఇన్సైడ్ అంటే వైల్ దే పర్ఫార్మింగ్ ఏ సర్జరీ, అది ఒక ఊరిలో ఒక సర్జరీ ప్లేస్లో చేసాము. కారిడార్స్ ఏమో ఒక మెడికల్ స్పా ఉంటే వి డ్రోవ్ 2 hours ఫర్ దట్ కారిడార్స్ అన్ని. ఎక్స్టీరియర్ ఆఫ్ ద హాస్పిటల్ ఇంకోటి ఏదో చేసాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజింగ్ థింగ్స్ అండ్ హ్యావింగ్ ద రైట్ లొకేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. బికాస్ చూస్తున్నప్పుడు రియలిస్టిక్గా ఉందా లేదా అనేది అండ్ స్కేల్ ఆఫ్ ది ప్రొడక్షన్ మారుతూ ఉంటుంది. సో నా సైడ్ నుంచి ఐ మీన్ ఆబ్వియస్లీ అడ్వైస్ ఇచ్చేంత కాదు, కానీ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్ వాట్ ఐ కుడ్ సే ఇస్ బడ్జెట్ చేసుకునేటప్పుడు మేక్ షూర్ దట్ యు ఆర్ థింకింగ్ ఇట్ త్రూ కంప్లీట్గా. అంటే ఫైనల్ కాపీ రావడానికి ఎంతమంది కావాలి, ముందు రైట్ వాళ్ళు వస్తున్నారా లేదా, వాళ్ళ నెంబర్స్ ఎంత ఉంటాయి, ఈ మొత్తం వేసుకొని మన బడ్జెట్లో చేయగలుగుతున్నామా లేదా, ఇవి చూసుకుంటే ఈజీగా అయిపోతుంది. బికాస్ ఫర్ డైరెక్టర్స్ ఎస్పెషల్లీ మంచి ఫిలిం చేయడంతో పాటు మనకిచ్చిన బడ్జెట్లో చేయడం కూడా ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది దట్స్ హౌ వీ పీపుల్ జడ్జ్ టు. మనం ఒక నెంబర్ చెప్పి తర్వాత వెళ్ళి మళ్ళీ సరిపోవట్లేదు, వీ నీడ్ మోర్ అనేది డోంట్ వర్క్అవుట్ ఆల్ ది టైమ్. సో గెటింగ్ టు నో ఎవ్రీథింగ్ బిఫోర్ యూ, అంటే ఎవ్రీథింగ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ చెప్పాలంటే, బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ ఆర్ ప్యాషనెట్. నాకు మన అమెరికాలోనే చాలామంది ఉన్నారు. సో వెన్ దే వాంట్ టు డూ ది రియల్ స్టఫ్, జస్ట్ బీ కాషియస్ ఫస్ట్ థింగ్. అండ్ మనకి మనుషులు తక్కువ కాబట్టి తీసుకునే వాళ్ళు రైట్ వాళ్ళు ఉండాలి. అంటే 12 hours షెడ్యూల్ చేస్తారు, 16 hours షెడ్యూల్ చేస్తారు కదా. వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ డే ఆబ్వియస్లీ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వన్ షుడెంట్ స్టార్ట్ లుకింగ్ ఎట్ దర్ వాచెస్ ఆన్ ది 11th hour, రైట్, టైం అవుతుంది వెళ్ళాలనేది వర్కౌట్ కాదు. సో ప్యాషనేట్ పీపుల్ ఉండాలి, డ్రీమ్ని షేర్ చేసుకోవాలి. దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ గెట్ థింగ్స్ డన్ హియర్, నాకు తెలిసినంత మటుకు. సో దట్స్ హౌ ఇట్ ఈస్ బ్రో బేసిక్గా. సో డైరెక్టర్ పర్స్పెక్టివ్లో ఆర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పర్స్పెక్టివ్లో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ చెప్పాలంటే. బట్ యాజ్ ఐ సెడ్ ఇంత చేసుకున్నా కూడా స్క్రిప్ట్ దట్స్ ద క్రూషియల్ పార్ట్, అది ప్రాపర్గా ఉండాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ కాస్టింగ్. సో ఏ క్యారెక్టర్కి ఎలాంటి యాక్టర్ మనం క్యాస్ట్ చేస్తామనే దాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఇట్, అట్ ద సేమ్ టైమ్ ద రియలిస్టిక్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ మొత్తం మారుతుంది. సో బీయింగ్ అన్ యాక్టర్, వాట్ వుడ్ యూ సజెస్ట్? బికాస్ చాలామంది మేము మన ఫిలింకి ఆడిషన్స్ పెట్టుకున్నప్పుడే అసలు టూ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. దర్ సో మెనీ పీపుల్ దట్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్. సో యాజ్ అన్ యాక్టర్ వాట్ వుడ్ యూ సజెస్ట్? అంటే నువ్వు ఈ ఫిలిం ద్వారా నేర్చుకుంది ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ఫర్ ఆల్ దోస్ ప్యాషనేట్ పీపుల్ అవుట్ సైడ్ హూ వుడ్ లైక్ టు సీ దెమ్సెల్ఫ్ ఇన్ ఎ ఫిలిం, నువ్వు వాళ్ళకేం చెప్తావు? సో డెఫినెట్లీ ఇందాక లైక్ we had this conversation, difference between YouTube and difference between a film, right? So I did and still like part of American Talkees kabatti there is a difference. First of all, you should, if you're fortunate enough to go on a set and just observe, do that, so you know how things work. Rendu యాక్టర్ పర్స్పెక్టివ్ ఆర్ ప్రెప్ పర్స్పెక్టివ్లో ఏంటంటే, అంటే లైక్ అగైన్ ఐఎమ్ నాట్ దట్ ఎక్స్పీరియన్స్ టు టాక్ అబౌట్ యునో హౌ యూ అప్రోచ్ ఆర్ వాట్ ఎవర్, బట్ రీడ్ ద స్క్రిప్ట్ కంప్లీట్లీ, రైట్. సో నాకు అది అడ్వాంటేజ్ అయింది బికాస్ ఐ థింక్ 1 week or 10 days బిఫోర్ నాకు ఒక స్క్రిప్ట్ వచ్చేసింది, కాపీ నాదే ఎస్పెషలీ. సో ఐ వెంట్ త్రూ ఇట్, సో ఐ అండర్స్టూడ్ వీడెవడు ఏంటి, దెర్ ఇస్ అ సర్చ్, ఐ డిడ్ దట్. అది చేసినప్పుడు నీతో నాకు ఈజీ అయిపోయింది, అంటే లైక్ డైరెక్టర్తో ఈజీ అయిపోయింది. బికాస్
ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు లైక్ ఇలా అనుకుంటున్నాను కౌశిక్, ఇలా అనుకుంటున్నాను అంటే యూ సెడ్ యా. బట్ ద ఓన్లీ వన్ సీన్, మన గేమింగ్ యాలీ సీన్ ఒక్కటే నేను ఒకలా ఆలోచించాను, నువ్వు ఒకలా ఆలోచించా. సో ద సెకండ్ వన్ ఈజ్ మై లర్నింగ్ ఇస్ కమ్యూనికేట్ విత్ యువర్ డైరెక్టర్ ఆర్ యువర్ అసిస్టెంట్ డైరెక్టర్, హూ ఎవర్ ఇట్ ఇస్. కమ్యూనికేట్, బికాస్ వెన్ యూ కమ్యూనికేట్ యూ నో హౌ దే ఆర్ విజనింగ్ ద హోల్ ప్లాట్ ఆర్ ద సీన్. ఇఫ్ యూ డోంట్ నో అండ్ నువ్వు పట్టుకున్న థ్రెడ్ని పట్టుకుని వెళ్ళిపోతే అల్టిమేట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్ టు ద స్క్రీన్, రైట్? సో యూ హ్యావ్ టు ఈదర్ రీడూ ఇట్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్క్రాచ్డ్ కంప్లీట్లీ. సో రీడింగ్ ద స్క్రిప్ట్ కంప్లీట్గా అంటే లైక్ నాట్ జస్ట్ లైక్ ఒక సింగిల్ ఇట్లా స్కిమ్మింగ్ కాదు, ఇట్స్ లైక్ రీడ్. సో యూ నో అండ్ యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ వర్డ్స్. సడన్గా ఇట్లా డైలాగ్ చెప్తూ అని యూ డోంట్ హ్యావ్ టు. సో యూ ఆల్రెడీ నో ద ఫ్లో. మేబీ అటు ఇటు అయ్యి ఉండొచ్చు, బట్ యూ విల్ గెట్ ద జిస్ట్ రైట్. సెకండ్ థింగ్ ఇస్ కమ్యూనికేట్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ అంటే దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ దిస్ ఫిలిం పర్టికులర్లీ, బట్ అంటే పార్షియలీ ఫ్రమ్ దిస్ ఫిలిం. ఫర్ అన్ యాక్టర్ you don't know when the opportunity comes, so always be ready. ఇది వచ్చినప్పుడు I was actually not, there is a big story for that. అంటే అప్పటికప్పుడు నన్ను రేపటి నుంచి వచ్చి షూటింగ్ అంటే మేబీ I was not ready, but because I had time, that's good. But as an actor you need to be mentally, physically, aesthetically be prepared all the time, because ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుంది అనేది you don't know. So yeah, communicate, read the script and always be prepared for an actor, because director ki you have a script and there is a deadline. సో నీకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి టైం ఉంది, దెర్ ఇస్ అ టైం. యాక్టర్కి ఈరోజు రేపు సెట్కి వస్తే ఈరోజే పర్ఫామ్ చేయాలి, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు షో ఆన్ ద స్క్రీన్. యూ డోంట్ హ్యావ్ అ డెడ్ లైన్, ఒక ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఆర్ ఇట్లాంటిది లేదు. సో దట్ ఆల్వేస్ బీయింగ్ ఆన్ పాయింట్, ఆల్వేస్ బీయింగ్ ప్రిపేర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ త్రీ థింగ్స్. సో ఐ నో యూ రోడ్ దిస్ కంప్లీట్లీ అండ్ నువ్వు డైరెక్ట్ చేసావు, బట్ ఫ్యూచర్లో ఇఫ్ దర్ ఇస్ అ స్టోరీ, సంబడి రైట్స్ అ స్టోరీ అండ్ బికాస్ దే వాంట్ టు they want direction to be handled by somebody else and they approach you, would you be okay doing something like that? At this point of time, I'm not inclined towards that, bro. అంటే నాకు నేను ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ చేయాలి, నెక్స్ట్ చేయాలి, చేస్తున్న ఆబ్వియస్లీ రైటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. సో వెన్ యూ డైరెక్ట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్ దట్ యువ్ రిటన్, జర్నీ ఉంటుంది రాస్తున్నప్పటి నుంచి. ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే హూ ఇస్ దట్ క్యారెక్టర్ ఇదంతా అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే యూ ట్రావెల్ విత్ యువర్ ఓన్ క్యారెక్టర్స్, యూ రైట్ యువర్ ఓన్ సీన్స్. సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు కన్వే ఇట్ టు సమ్వన్. ఒక యాక్టర్కి నేను పక్కాగా దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఈ ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పడానికి ఉంటుంది. అంటే వన్ థింగ్ ఇస్ ఎట్ దిస్ పాయింట్ నాకు అసలు ఆలోచన లేదు. ఐ వుడ్ లవ్ టు రైట్ మై ఓన్ స్టఫ్ ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్, రైట్ ఇట్, షార్పన్ ఇట్, మేక్ ష్యూర్ దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ కుడ్ డైరెక్ట్. సో ప్రస్తుతానికైతే దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ ఫర్. ఇందాక నువ్వు మెన్షన్ చేసావు కదా దట్ యువర్ రైటింగ్, యువర్ రైటింగ్ యువర్ నెక్స్ట్ వాట్. సో ఎనీ డీటెయిల్స్ లైక్ వాట్ ఈస్ ఇట్ గోయింగ్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అ వెబ్ సిరీస్ ఆర్ అ ఫీచర్ ఫిల్మ్, ఓటీటీ ఆర్ థియేట్రికల్? థియేటర్ ఈస్ లైక్ మై డ్రీమ్, బ్రో. అంటే రాసి ఇట్ హ్యాస్ టు గో, ఐ వాంట్ టు వాచ్ మై ఫిల్మ్ ఇన్ థియేటర్. బట్ సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే రైట్ నౌ జస్ట్ రైటింగ్ మాత్రమే కన్ఫైన్ అయి ఉన్నా. నేను స్పెసిఫిక్గా ఓటీటీకి వెళ్దామా థియేటర్కి వెళ్దామని లేదు. ఐ జస్ట్ వాంట్ ఫినిష్ ద రైటింగ్ పార్ట్ ఫస్ట్ అండ్ దెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. బట్ యూఎస్లో అయితే ఐఎమ్ ఫోర్సియబుల్ ఫ్యూచర్ అయితే నేను యూఎస్లో ఉండాలి స్పెసిఫిక్గా. సో ఇఫ్ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ గుడ్ యాక్టర్స్ మంచిగా యూఎస్లో. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్, లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అండ్ ఆల్, సినిమా రిలేటెడ్ పరంగా. ఐ వాంట్ టు మీట్ మోర్ పీపుల్, get to have a good team. So, and నీ upcoming projects గురించి information ఇస్తావా? I am working we are doing a project right now. So American Talkees, we are doing a project. So it is slightly bigger than short film. That's all I can tell at this point. ఏంటి అనేది will hopefully reveal very soon. But yeah, after that I've been traveling with this person who's a writer director and ikkada untadu US lo, and he narrated a good line, very good line, and actually like line kaadu mottham story.
yeah, I'm part of that. Interesting project and multiple characters ఉంది, and that is something I'm looking forward to. So ప్రస్తుతానికి these two, and in the US కాబట్టి లాజిస్టికలీ ఈజీ. బట్ యా, డెఫినెట్లీ నేను కూడా థియేట్రికల్ రిలీజ్ ఒకటి అండ్ ఇండియాలో వర్క్ చేయాలి. లైక్ ఇండియాలో, బికాస్ ఐ వాంట్ టు మూవ్ బ్యాక్ టు ఇండియా ఫర్ అదర్ పర్పసెస్ అండ్ సినిమా ఆల్సో. సో అక్కడ కూడా ఐఎమ్ లుకింగ్ అవుట్, లైక్ టాకింగ్ టు పీపుల్, ఆడిషన్స్ అండ్ ఆల్. బట్ యా, ఈ మధ్యలో ఎక్కడైనా ఇండియా ప్రాజెక్ట్ ఏదైనా వచ్చి, యా ఐ డెఫినెట్లీ లవ్ టు ఫ్లై అండ్ వర్క్ ఆన్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. సో యా, అండ్ okay, so again, actually a follow-up question to your the previous question I asked. Indaka film journey gurinchi maatladam kada, but it came out on 𝐂𝐫. So now 𝐂𝐫 is a very good platform for lot of filmmakers. Ante those who think deeniki theatrical dum unda, or those who doubt themselves, or they're not sure. Now OTTs have proved that it's a good platform to show your talent, because a lot of platforms ఉన్నాయి, చాలా platforms ఉన్నాయి. Because you worked with 𝐂𝐫, what was the process like? అంటే ఎవరితో మాట్లాడాము అదంతా కాకుండా జనరల్గా, లైక్ వాట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ ఇట్? Before going much into the details, I really have to thank 𝐂𝐫 and Allu Arjun sir. బోత్ దీస్ అంటే ఒకళ్ళే చెప్పాలంటే వన్ ఎంటిటీ, బట్ వాళ్ళు లేకుండా ఉంటే అసలు ఆపర్చునిటీ కానీ అంతా వచ్చేది కూడా కాదు. అండ్ ద రీజన్ వై ఐ వాస్ ఏబుల్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ సిట్ హియర్ అండ్ డూ దిస్, ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. మెయిన్ ఏంటి అంటే ఫర్ ఆల్ ద ఇంట్రెస్టెడ్ పీపుల్ హియర్ ఇన్ USA, రీచింగ్ అవుట్ టు 𝐂𝐫 ఆర్ ఎనీ అదర్ OTT ప్లాట్ఫామ్, నన్ను అడిగితే ద బెస్ట్ థింగ్ వుడ్ బీ గోయింగ్ విత్ అ వర్క్ ఆఫ్ దేర్స్ బేసిక్గా. సో చిన్నదైనా పెద్దదైనా సంథింగ్ దట్ కుడ్ షోకేస్ దేర్ టాలెంట్, అది రెడీగా పెట్టుకొని వెళ్తే బాగుంటుంది. దట్స్ వన్ వే వేర్ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు జడ్జ్. ఓకే, తీసాడు, బాగా తీసాడు, అక్కడ రిసోర్సెస్ గురించి మాట్లాడచ్చు, ఎంత బడ్జెట్లో తీసారో మాట్లాడచ్చు, దే విల్ అండర్స్టాండ్ ఎలా తీసాం ఇదంతా. ఐ హావ్ డన్ ద సేమ్ థింగ్, పైలట్ పట్టుకుని వెళ్ళాను, దట్ వే దే వర్ ఏబుల్ టు జడ్జ్ మీ. సో మెయిన్ థింగ్ ఇస్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎవరైనా, no one would come to you, produce the film for you. No one would do that. You have to go to them, you have to ask them for an opportunity, and to do that you need to be ready with this. ఒక ప్రాజెక్ట్ అయితే చేయాలి, చిన్నదే చేయండి, డబ్బులు పెట్టండి మీరే, బికాస్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఐ డిడ్ ద సేమ్ థింగ్. ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, మా ఫియాన్స్ హెల్ప్ చేసింది. వీ వర్ ఏబుల్ టు పూల్ ద మనీ టుగెదర్ టు మేక్ అ ఫిల్మ్, టేక్ ఇట్ టు 𝐂𝐫, గెట్ అ బిగ్గర్ వన్. సో ఫస్ట్ థింగ్, ఒక పైలట్ అయితే రెడీగా ఉండాలి, దట్ కుడ్ డిఫైన్ యూ. నువ్వు ఇది చేయగలడు అనే ఒక నమ్మకం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఇస్, యూ నీడ్ టు గో టు దమ్ విత్ అ ప్రాపర్ స్క్రిప్ట్. ఐడియాతో చాలామంది వెళ్తారు. సో ఐ యూస్ టు డూ ఇట్. అంటే ఫిల్మ్ మేకింగ్లో ద మూమెంట్ యూ గెట్ అన్ ఐడియా, యూ గెట్ సో ఎక్సైటెడ్, అరే మస్తు ఉంది, ఐవ్ క్రియేటెడ్ సంథింగ్ అని చెప్పి యూ టెన్ టు గో టు పీపుల్ విత్ అన్ ఐడియా. Ideas are good, but translating an idea into an actual script or an actual project, that's the tough part. Right. So when you're going to an OTT platform, have a work of yours ready and then write a proper script. మీరు వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నారా, ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారా, మేక్ ఎ కాల్, రైట్ ఎ ప్రాపర్ స్క్రిప్ట్ తీసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్, గెట్ యువర్ టీమ్ టుగెదర్. ఎవరితో వర్క్ చేద్దాం అనుకుంటున్నావు, ఆల్ ద బేసిక్ అంటే పీసెస్ ఉంటాయి కదా, యూ నీడ్ టు బిల్డ్ యువర్ ఓన్ టీమ్. నువ్వు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఐడియా చెప్పి, స్క్రిప్ట్ చెప్పి, ఓకే నాకు ఆపర్చునిటీ కావాలంటే, హీల్ బీ ఓకే నేను పెడతానంటాడు. ద సేమ్ థింగ్ వెన్ యూ గో టు ఎ ప్రొడ్యూసర్, షో హిమ్ యువర్ టీమ్. వీళ్ళున్నారు నాకు, దిస్ ఇస్ మై టీమ్, అండ్ మేము కలిసి చేద్దాం అనుకుంటున్నాము, ఇంతలో చేస్తాము ఇదంతా. సో దట్ వే ఏంటంటే యు ఆర్ ప్రిపేర్డ్. సో ఓటీటీలో కూడా ఏంటంటే ఇట్స్ గుడ్ టు హ్యావ్ యువర్ ఓన్ టీమ్. అట్ ద సేమ్ టైం ఒక పిచ్ డెక్ రెడీ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో గెట్ యువర్ స్క్రిప్ట్ డన్, ప్రాపర్ పిచ్ డెక్ రెడీ చేసుకోండి. యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్, ఎలా చేయాలి అంటే చాలా ఉంటాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనకి నెట్ఫ్లిక్స్లో ఉండే చాలా షోస్కి పిచ్ డెక్స్ దొరుకుతాయి రిఫరెన్స్ కోసం. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. సో
థీమ్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఆర్క్ ఎలా ఉంటుంది, సినాప్సిస్ ఆఫ్ యువర్ ఫిలిం అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు ఎండ్. ఇఫ్ ఇట్స్ అ వెబ్ సిరీస్, పాసిబిలిటీ ఆఫ్ ఫర్దర్ సీజన్స్ ఏమున్నాయి, ఎలాంటి ఐడియాస్తో వెళ్ళొచ్చు, ఇలా డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ యూ వాంట్ టు డూ, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తే దే విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ రెడీ, యు ఆర్ ప్రిపేర్డ్, యు ఆర్ రెడీ టు గో. సో దట్ విల్ మేక్ యువర్ లైఫ్ సో మచ్ ఈజియర్. బికాస్ యూఆర్ డీలింగ్ విత్ అన్ ఆర్గనైజేషన్ కదా, ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్. సినిమా లాగా ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ని నువ్వు కథతో ఇంప్రెస్ చేయగలిగితే, ఒక హీరోని కథతో ఇంప్రెస్ చేయగలిగితే నీ టాలెంట్తో, ఇట్స్ ఈజీ. ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది, యూ గెట్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓటీటీస్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, దే హ్యావ్ రూల్స్, దే హ్యావ్ టీమ్స్, లేయర్స్ ఉంటాయి, యూ నీడ్ టు క్రాస్ ఎవ్రీథింగ్. సో అండ్ ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎవరికైనా కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ ఇట్స్ గోన్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ కావాలి. సో వెన్ యూఆర్ గోయింగ్ వెన్ యూఆర్ గోయింగ్ టు నాక్ ఆన్ దర్ డోర్స్, జస్ట్ బీ రెడీ. వాళ్ళకి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ దగ్గర నుంచి, జస్ట్ గో విత్ ఇట్, మొత్తం రెడీగా చేసుకొని వెళ్ళండి. దట్ వే యుల్ సేవ్ సమ్ టైమ్ అండ్ ఇట్ షోస్ దట్ యూఆర్ రెడీ, బేసిక్గా ప్రిపేర్డ్ అండ్ ఆల్. సో ఫర్ ఎనీ పర్సన్ ఇన్ USA that would love to go to an OTT platform with their thing, this is something that I would advise. పిచ్ డెక్ రెడీ చేసుకోండి, స్క్రిప్ట్ రెడీ చేసుకోండి, మేక్ అ స్మాల్ ఫిల్మ్, మేక్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్, ఒక వర్క్ చేసుకోండి. Just go ahead, knock on their doors, and everyone will be, they need content. All the OTT platforms need content. So when you have a good idea, when you know that you could pull it off, just go the right way. So chala help అవుతుంది అది కూడా. So for me, I think that I would say that. So entire process of entire journey of the American dream. So if you want to say, just talk about it. అంటే ఒక్కసారి if you want, అంటే కొంతమంది they'll help you out in this whole journey కదా, యాక్టింగ్ వైజ్ కానీ, నీకు కొంచెం సీన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, సీన్ ప్రిపరేషన్లో కానీ నీకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఫర్ యూ టు గెట్ టు దిస్ హోల్ థింగ్. సో నీ బట్టి do you want to thank anyone or in this journey ఇప్పటిదాకా, it could be American Dream, it could be American Talkees or any of those people. You. So yeah, honestly, because వెబ్ సిరీస్ టైం నుంచి నిన్ను నేను ఫాలో అయ్యి స్టాక్ చేసి నీతో మాట్లాడి, ఆల్ దట్ హ్యాపెండ్ అండ్ ఫైనలీ when this took off, we spoke, audition and all. So yeah. And second, my wife, because bearing me not being with her for like 90 odd days. So yeah, definitely her. And Prudvi, my DOP. I should thank him too. Because యా, విక్కీ రోల్కి నన్ను కన్విన్స్ చేసేసుకుని ఎవరికి చెప్తున్నా కూడా విక్కీకి పార్షల్గా చెప్తున్నా స్టోరీ. క్లోజ్ సర్కిల్ డెసిషన్ తీసుకోవాలి, విక్కీకి పార్షల్గా ఇదైతే కామెడీ రోల్ చేసేయచ్చు, కామెడీ అయితే మనము మీ మెటీరియల్ అయ్యి ఇట్లా నేను ఫ్రెండ్స్ చెప్పడము ఇట్లా ఓన్లీ పర్సన్ హూ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి ఇది చేయకి ఇది చేయి బికాజ్ ఐ సీ యూ ఇన్ హియర్ అండ్ ఐ సీ లాట్ ఆఫ్ యాక్టింగ్ స్కోప్ ఆ క్యారెక్టర్కి అని చెప్తే. సో యా, డెఫినెట్లీ హిమ్. అండ్ యాక్టింగ్ అంటే లైక్ అగైన్ మళ్ళీ ఇద్దరితో ఐ యూస్ టు టాక్ అబౌట్ యాక్టింగ్. అంటే సీన్ ఇది నేను ఇట్లా అనుకుంటున్నా, డూ యూ థింక్ ఇట్స్ రైట్ అని. వన్ అగైన్ పృథ్వీ, వన్ మా డాడీ. ప్రతి సీన్కి నేను కంఫర్టింగ్గా ఉండేవాడిని కదా, కంఫర్టింగ్ నుంచి ఇక్కడికి షూట్ లొకేషన్కి వచ్చేటప్పటికి డాడీ రోజు సీన్ ఇది ఇట్లా మాట్లాడాలి, నేను ఇట్లా అంటే తెలంగాణ, ద సంతోష్ ఈజ్ ఆల్ తెలంగాణ అండ్ ఐ లవ్ తెలంగాణ యాస బికాజ్ ఐ డోంట్ నో హైదరాబాద్ బుట్టు వేరిగా ఐ లవ్. సో డాడీతో మాట్లాడితే మా డాడీ ఇట్లా కాదు ఇట్లా చెప్తే ఎట్లుంటుంది అని వీ యూస్ టు హ్యావ్ అ డిస్కషన్ కార్లో. ఐ యూస్ టు లవ్ దట్. అంటే లైక్ ఫాదర్తో నువ్వు చేయాలనుకుంటున్న ప్యాషన్ని డిస్కస్ చేస్తూ అండ్ యువర్ ఫాదర్ టెల్లింగ్ ఇది చేయి ఆర్ ఇట్లా తిట్టు. సో యా దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్ దట్ ఐ మీన్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ప్రాసెస్. అంటే త్రూ అవుట్ నా వైఫ్కి హెల్ప్ చేసిన లోకల్గా ఫ్రెండ్స్, తనకి ఏదైనా కావాలన్నా అది ఇది అండ్ ఆన్ సెట్ ఇప్పుడు స్వాతి, సుజన్, అభి బ్రో, ఇట్లా చాలామంది లైక్ దే యూస్ టు లిసన్ టు మీ, దే యూస్ టు టెల్ మీ అరే ఇక్కడ బాగా చేసావు ఇది లాట్ ఆఫ్ పీపుల్, బట్ కీ పీపుల్ ఆర్ దీస్ పీపుల్. సో యా, అండ్ అగైన్ కమింగ్ టు యూ, సేమ్ థింగ్.
అల్లు అరవింద్ గారు ఆహా థ్యాంక్. బట్ అది కాకుండా whom else do you want to thank the whole film making process release అయినంత వరకు and like వీళ్ళు అంటే there is this person who worked with you, you didn't know that ఇంత కంట్రిబ్యూట్ చేయగలరా అని. నువ్వు అనుకున్న దానికంటే ఎక్సీడ్ అయిపోయి, అంటే యాక్టింగ్ పరంగా కానీ, క్రూ పరంగా కానీ, ఆర్ సపోర్ట్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి మారల్ సపోర్ట్ ఆల్సో. బట్ అట్లాంటి వాళ్ళని హూ ఆర్ దోస్ పీపుల్? యాక్టింగ్ పరంగా అయితే రియాజ్ ఫాదర్ శ్రీమిరాజ్కర్ గారని. సో నాకు ఏంటంటే ఐ నీడ్ సమ్ వన్ దట్ కుడ్ లివ్ ద రోల్, అంటే యాజ్ అ హెడ్ డాక్టర్, యాజ్ అన్ ఓనర్ ఆఫ్ ఎ హాస్పిటల్, అండ్ ఒక సాఫిస్టికేటెడ్ ఫీలింగ్ వస్తుంది కదా. సో ప్యూర్గా ఐ హ్యావ్ టు థ్యాంక్, టు బి ఫ్రాంక్, మన అనిల్ ఉన్నాడు కదా UPM, ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ బికాస్ హీ గేవ్ మీ రిఫరెన్స్ ఆఫ్ మిరాజ్కర్ చెప్పాలంటే. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఎడిటింగ్. చాలా తక్కువ మంది, బట్ ఆబ్వియస్లీ వీవ్ గాన్ త్రూ ఇట్, త్రూ ద హోల్ థింగ్. సో వరుణ్ డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ దెన్ మెయిన్ థింగ్ ఏంటంటే సృజన్, థ్యాంక్స్ టు యూ తను తీసుకొచ్చినందుకు టీంలోకి. లాస్ట్ స్కెడ్యూల్కి వచ్చాడు. ఐ వాస్ లైక్ ఓకే, సౌండ్ చూసుకుంటే చాలు మనోడు సరిపోతుంది, ఇట్స్ ఓకే అనుకున్నా. కానీ హీఈస్ లైక్ ఓకే, హీ వాస్ బ్యాక్ బోన్ అయిపోయాడు, టు బీ ఫ్రాంక్. హీ హెల్ప్ మీ అ లాట్. లైక్ ఎంటైర్ స్కెడ్యూల్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ, లైక్ షికాగో స్కెడ్యూల్ చేసాం కదా మనం ఆఫ్టర్ ద మెయిన్ షూట్, షికాగో స్కెడ్యూల్ కానీ. సో హీస్ లైక్ బ్రదర్లా మారాడు, టు బీ ఫ్రాంక్. లైక్ నెక్స్ట్ ఫిలిం అనుకున్నప్పుడు బ్రో ఫస్ట్ నుంచి కూర్చున్నాము, మొత్తం చేద్దాం అనే స్టేజ్కి. సో దట్ గై సర్ప్రైజ్డ్ మీ. అట్ ద సేమ్ టైమ్ హీ స్టూడ్ బై మీ ఆల్ ద టఫ్ టైమ్స్ అండ్ ఆల్. సో వరుణ్ డిడ్ ఎ గుడ్ జాబ్. మన అనిల్ తను బాగా వర్క్ చేశాడు, గోపాల్. సో హీస్ 19-year-old, బట్ the kind of works that he's doing, so he's got a good future pakkaga. He did a good job. Main thing is I have to thank Swati. She, without her this is like is possible ayedi kuda kaadu. She's my fiancée, so you know that. But tanu entante like entire, even ma production దగ్గర నుంచి she took care of it, entire production and day to day activities idantha. And obviously it takes a toll on you, relationship kananta, but she stood by me to make sure that we go through it. I have to thank her. And post production kosam and 2 months, almost 2 months India వెళ్ళిపోయా. I left her here. So చాలా సపోర్ట్ చేసింది తను. అండ్ Adam, the entire camera team, Adam Chapman, DOP, and then SJ, one of the best people that I've met on set. Gaffer manaki. And Manmit, my friend, he helped me a lot. Tano job risk lo పెట్టొచ్చాడు, and he was there for the whole shoot. Chicago danlo kuda చేశాడు tano. I think everyone, to be frank, everyone who worked for them, chinna team, chinna family, but there were so many tough times that we've gone through చెప్పాలంటే. So thanks to you. Thanks to you. And there are 2 people, to be frank. Abhi bro, mana music composer, but enti ante baitaki everyone knows that he is a composer, mana film ki songs chestadu, BGM chestadu anta. But you know that he's in the direction department too. Idilane work chestadu. He doesn't care asalu ఏంది నేను చెయ్యాలి చేయకూడదు అని ఉండదు. So good thing is we've been traveling for 7 years, 7-8 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. Both are so passionate that నాకు చిన్న థాట్ వచ్చినా I'll call him, narrate చేస్తాను, we get excited, and almost like a family చేస్తాం. And the other person is Chaitanya is my senior, school senior tanu. Just a random guy, because schooling అయ్యాక మాట్లాడలేదు. He lives in Germany. తనకి ఫిల్మ్స్ ఇంట్రెస్ట్, నాకు ఫిల్మ్స్ ఇంట్రెస్ట్. నేను ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నా, తను అవుదాం అనుకుని ఒక కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాడు. బట్ వన్ థింగ్ ఐ నో ఇస్ వి బోత్ థింక్ లైక్, ఇద్దరం సేమ్ ప్లేన్లో ఉంటాం. సో లిటరల్లీ ఫిలిం అనుకున్నప్పుడు ర్యాండమ్గా ఐ టోల్డ్ హిమ్ దట్ బ్రో ఫిలిం చేద్దాం అనుకుంటున్నాము, ఒక ఆపర్చునిటీ వచ్చింది, నీకు ఓకే అయితే లెట్స్ జస్ట్ థింక్ త్రూ ఇట్ అన్నట్టు. సో హీఈస్ మై వాల్ చెప్పాలంటే. ఎనీ ఐడియా
అబిబ్రో అండ్ చైతు, అందుకే ఇద్దరిని గ్రూప్ చేశాను. ఎనీ ఐడియా ఐ గెట్, ఐ కాల్ దెమ్, ఐ టెల్ దెమ్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పి కరెక్ట్ తప్పు అయితే నన్ను కరెక్ట్ చేసి దే హెల్ప్ మీ అలాట్ చెప్పాలంటే. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ దెమ్ అగైన్. బట్ సో ఐ థింక్ that's most of it. I didn't get a chance to talk to them or meet them after the film, but this is a good way of thinking about them. Actually, పేరని చెప్తుంటే I should thank Prince. Of course, yeah. అంటే see he's in the industry, established. So obviously me as a newbie coming in, కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు షికాగోలోకి రాగానే జనాలందరినీ చూసి వీళ్ళంతా హై స్కిల్ పీపుల్, మనం ఒక్కలం ఇట్లా లోకీగా ఓకే అని ఒక మూలకి నుంచిన తర్వాత, అండ్ ఎస్పెషలీ బికాస్ మా ఇద్దరు సీన్స్లో మేము ఇద్దరమే ఉన్నాం, అండ్ దెర్ హ్యాస్ టు బీ దట్ లెవెల్, ద కంఫర్ట్ లెవెల్ టు గెట్ దట్ థింగ్ ఆన్ స్క్రీన్. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పడానికి అది రావాలి. అండ్ హీ వాజ్ వెరీ అకామిడేటింగ్ అండ్ వెరీ సపోర్టివ్. జంక్యార్డ్ సీన్లో నేను కొంచెం తడబడుతుంటే పక్కకు తీసుకెళ్ళి, ఎందుకు తడబడుతున్నావు, నాతో నడు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము అని చెప్పి, లైక్ ఐ లైక్డ్ ఇట్. అంటే హీ డెంట్ హ్యావ్ టు డూ దట్. వచ్చిందా రాలేదా ఓకే కౌశిక్ చెప్తాడు మనకెందుకు అనుకుని ఉండొచ్చు, బట్ హీ వాజ్ నాట్ లైక్ దట్. సో యా, హోల్ జర్నీ ఇండియాకి వెళ్ళాక కూడా వీ హ్యాడ్ గుడ్ టైమ్. సో యా, హీస్ సో స్వీట్ బ్రో. చెప్పాలంటే లైక్ మన పైలట్ నుంచి జర్నీ ఉంది కదా, ఇట్స్ వెరీ స్వీట్. అండ్ నీతో మాట్లాడడం కూడా కాదు, హీ హ్యాస్ లైక్ మన విక్కీ రోల్ ఉంది కదా, విక్కీ రోల్కి అంటే తన యాక్చువల్లీ ఆ రోల్ పేరు పెట్టిందే సో ద యాక్టర్ హూ డిడ్ హిస్, లైక్ వి కాల్ హిమ్ విక్కీ బేసిక్గా. సో తను ద వే హీ లుక్స్ విత్ ద హెయిర్ అండ్ ఆల్ చాలా పెక్యులర్గా ఉంటాడు. ఐ వాంట్ హిమ్ ఫర్ ద రోల్ నో మ్యాటర్ వాట్, అండ్ హీస్ ఇంట్రెస్టెడ్ టు, బట్ హీ హెస్ నెవర్ వర్క్డ్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఇష్టం ఉంది పాపం, కంగారు పడిపోతున్నాడు. ప్రిన్సిపల్కి తీసుకెళ్ళాను, బ్రో కొంచెం నీతోనే చేయాలి కదా సీన్స్, ఫ్రెండ్స్ చేసుకో అంటే, నువ్వు వదిలే నాకు నేను చూసుకుంటా కదా అన్నాడు. హీ సో స్వీట్, చాలా హెల్ప్ చేశాడు మొత్తం జర్నీ కూడా. ఫీల్స్ గుడ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. డెఫినెట్లీ. సో దట్ వాస్ ద కాన్వర్జేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్. 3 వారాల నుంచి ట్రై చేసి ఫైనల్లీ కుదిరింది. సో వెరీ హ్యాపీ ఫర్ యూ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. గుడ్ ఫీడ్బ్యాక్, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో చాలామంది మా లైఫ్ని చూసినట్టుంది, ఆర్ నువ్వు ఇందాక చెప్పినట్టు దరిద్రానికి నాస్టాల్జియా ఉంది అని అంటున్నారు. సో యా, ఐ హోప్ యూ రైట్ more good stuff, you make more good stuff, and hopefully theatrical release very soon. Yes, thank you. So yeah, thank you so much. Thank you. So see you soon. Thank you so much, bro. Thank you. If you have not watched the movie yet, The American Dream, streaming on 𝐂𝐫𝐞𝐝. Watch it now. And if you like this content, please like, share and subscribe American Talkees.